ఫోర్సైట్స్ టీవీ పొలిటికల్ థాట్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏడాది పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి వ్యవసాయ రంగానికి చేసిన పనులు, ఇచ్చిన హామీలు, వాటి యొక్క పురోగతి. అంటే ఏ పనులు చేశారు, ఎలాంటి హామీలు ఇచ్చారు, ఆ హామీలను ఎంతవరకు తీర్చారన్నది ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. మనతో పాటు ఈ చర్చలో పాల్గొనడానికి శ్రీమతి వరలక్ష్మి గారు, వీరు బీఆర్ఎస్ నాయకురాలు. అలానే శ్రీ కృష్ణారెడ్డి గారు, వీరు భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు. వీరితో పాటు శ్రీధర్ రెడ్డి గారు, వీరు కాసేపట్లో మనతో స్టూడియోలో జాయిన్ అవుతారు. వీరు భారతీయ కిసాన్ సంఘ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబరు. వీరితో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీ గౌరీ సతీష్ గారు కూడా కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఈ చర్చా కార్యక్రమాన్ని మనం కృష్ణారెడ్డి గారితో ప్రారంభిద్దాం. ప్రారంభించే దానికి ముందు ఒక చిన్న అంశం, ఎందుకంటే గత 4-5 రోజులుగా ఈ ఏడాది పాలనపై వరుసగా మేము చేస్తున్న ఈ చర్చలో రకరకాల సబ్జెక్ట్స్ మీద కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ నాయకులు ఉంటున్నారు, కొన్ని సందర్భాల్లో ఉండడం లేదు. ఉండని సందర్భంలో ఏమవుతుంది అని అంటే బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఇది మా సబ్జెక్టు మారిపోతుంది తప్ప కాంగ్రెస్ ఏం చేసింది, ఏం చేయలేదన్న దాని మీద చర్చ జరగడం లేదు. కొద్దిగా మన చర్చని మీరిరువురు, ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ప్రస్తుతం ఉన్నారు కాబట్టి, చర్చని కాంగ్రెస్ పార్టీ గత ఏడాది కాలంలో ఏం చేసింది, ఏం చేయలేదు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమిటి, హామీలు ఎంతవరకు నెరవేర్చారు అన్న అంశానికి పరిమితమైతే మనం అసలు విషయాలని మాట్లాడుకోవడానికి వీలవుతుందని, దానికి పరిమితం కమ్మని మీకు విజ్ఞప్తి చేస్తూ ముందుగా కృష్ణారెడ్డి గారిని ఈ చర్చని ప్రారంభించమని అడుగుతున్నాను. ముందుగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఏమిచ్చింది, ఎంతవరకు వాటిల్ని నెరవేర్చింది? గడిచిన సుమారు సంవత్సరం కింద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాటి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో సార్, వ్యవసాయం, అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్, అదేవిధంగా డైరీ కానీ లేకపోతే గొర్రెల పెంపకం కానీ ఈ సబ్జెక్ట్స్ కింద 77 రకాల హామీలు ఇచ్చింది సార్. 77 పాయింట్ల హామీలు ఇచ్చింది. దానిలో అత్యంత ముఖ్యమైనటువంటివి ల్యాండ్లెస్ లేబర్, అంటే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. 2 లక్షల వరకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పినారు. రైతు బంధు పేరు రైతు భరోసాగా మార్చి ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు సార్. అదేవిధంగా 77 వివిధ రకాలైనటువంటి హామీలు ఇచ్చినారు సార్. వీటిలో అరాకొర రుణమాఫీ మాత్రం చేసి మిగిలిన 76 హామీలను తుంగలో దక్కేసినారు సార్. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే, రైతులు ఈ ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వం ధారాళంగా ఇచ్చినటువంటి హామీల వలన మాకు మేలు జరుగుతుంది అని చెప్పి ఆశించినారు సార్. అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయనటువంటి కర్షక వ్యతిరేక ప్రభుత్వంగా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన ఉంది సార్. ఎంత దారుణంగా ఉందంటే, సోనియా గాంధీ జన్మదినం నాడు మేము రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికే ఇవాళ మొండి చేయి చూపించినారు. అదేవిధంగా నవంబర్ 19 ఇందిరాగాంధీ జన్మదినోత్సవం నాడు రైతు దినంగా జరుపుతామని చెప్పినారు సార్. ఆ విధంగా ఇందిరాగాంధీ వారి నాయకురాల్లో వాళ్ళ యొక్క అగ్రనాయకత్వం, కాంగ్రెస్ యొక్క స్టార్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఇచ్చినటువంటి హామీలను కూడా తుంగలో దొక్కినారు. రుణమాఫీ చేయలేదు. ఇవాళ చూస్తా ఉన్నాం మనం, ఖరీఫ్ పంట అయిపోయినప్పటికీ కూడా రైతు భరోసా రాలేదు. రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పి వాళ్ళు పాపం ఎదురు చూస్తా ఉన్నారు. అత్యంత పూర్ అండ్ వీకర్ సెక్షన్ పీపుల్, వాళ్ళకు కూడా ఇవ్వలేదు సార్. అంతేకాకుండా వ్యవసాయ యూనివర్సిటీలను బలోపేతం చేస్తామని చెప్పినారు రేవంత్ రెడ్డి గారు. చిత్రమైనటువంటి విషయం ఏంటంటే, రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ల్యాండ్ ని హైకోర్టుకి కేటాయించి దానికి మళ్ళీ కొత్తగా యూనివర్సిటీ కడతామని చెప్పి ఉన్న యూనివర్సిటీ యొక్క భూములు ఊడబెరికినారు. అదేవిధంగా పాల కొనుగోలును ప్రభుత్వమే సరసమైన ధరకు ప్రభుత్వమే చేపట్టి సరసమైన ధర ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పాల ధర తగ్గిపోతే చేష్టలుడిగి చూస్తా ఉన్నారు సార్. అదేవిధంగా డైరీ రైతులకు, షీప్ ఫార్మర్స్, గొర్రెల పెంపకందారులకు బీమా కల్పిస్తామని చెప్పినారు. డైరీ యానిమల్స్ కి, షీప్ కి బీమా కల్పిస్తాం, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా అవి కూడా ఇవ్వనే లేదు సార్. రైతు కుటుంబాలకు, రైతు దంపతులకు, భూమి ఉన్నటువంటి రైతు దంపతులకు పెన్షన్ ఇస్తా అని చెప్పినారు. షీప్ ఫార్మర్స్ కూడా 50 ఇయర్స్ ఏజ్ నుంచి పెన్షన్ ఇస్తా అని చెప్పినారు. వాటి యొక్క ఊసే లేదు సార్. ఈ విధంగా మండలానికి ఒక సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తామని చెప్పినారు.
భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల యొక్క వ్యవసాయంలో ఆధునిక సాంకేతికలు జోడించి దిగుబడి పెంచుతానని చెప్పినారు. ఏ ఒక్క మండలంలో కూడా, కొడంగల్లో కూడా భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. ఈ విధంగా అనేక ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా తుంగలో దొక్కేసినారు సార్. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా వాటి యొక్క సర్వీస్ ఛార్జ్ 83 కోట్ల రూపాయలు, హెచ్పికి 20 రూపాయలు అయితే తీసుకుంటారో అది ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పినారు. ఇవాళ రైతులే చెల్లించాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ 63 లక్షల స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిషన్ 63 లక్షల మంది రైతులు స్వల్పకాలిక రుణాలు తీసుకుంటే వాటిలో నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తే స్వయంగా వారే పేర్కొన్నారు 23 లక్షల మందికి మాత్రమే మాఫీ చేయగలమని చెప్పినారు. అంటే 3వ వంతు మంది రైతులకు మాత్రమే, సుమారుగా 30% 40% మంది రైతులకు మాత్రమే ఇవాళ రుణమాఫీ జరిగింది. చాలా విచారకరమైనటువంటి విషయం సార్. ప్రభుత్వం ఇచ్చినటువంటి 77 రకాల హామీలను ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం చాలా బాధాకరం. ఇవన్నీ అంతేకాదండి, కేవలం ఫైనాన్స్ పైసలతోని ముడిపడినటువంటి ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ కానీ, ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తా అన్నారు. ధరణి స్థానం లోపల భూమాత పోర్టల్ తీసుకొచ్చి ధరణిలో ఉన్నటువంటి లోపాలు సవరించి రైతులకు 100% ల్యాండ్ టైటిల్ నేను ఇస్తానని చెప్పినారు. అది దానికి డబ్బులతో సంబంధం లేదు, ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్. కనీసం దానిలో కూడా వారు ఏమాత్రం చిత్తశుద్ధి చూపించడం లేదు. వాళ్ళకి సంవత్సరం అయింది, ధరణి పోర్టల్ సవరించేటువంటి కార్యక్రమం చేయలేదు. ప్రభుత్వానికి దీని ఏతావాత మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రభుత్వం కేవలం ఆర్థిక సమస్యలు కాదండి, ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ ఇట్లాంటి పైసలతో సంబంధం లేనటువంటి, అదేవిధంగా వ్యవసాయ యూనివర్సిటీ యొక్క భూములు లాక్కోవడం చూస్తూ ఉంటే, ఇంకా చిత్రమైనటువంటి విషయం ఏంటంటే, అంతకుముందు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీ ఏర్పాటు చేసినటువంటి ఆ ఫార్మా సిటీ భూములను నేను హైకోర్టు జడ్జితో విచారణ జరిపించి వాటిని తీసుకొని రైతులకు అప్పచెప్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అదే రైతుల భూములను లగిచర్లలో, తన నియోజకవర్గంలోనే రైతుల భూములను లగిచర్లలో లాక్కొని మళ్ళీ తనే ఫార్మాసిటీకి ఇవ్వడం ఎంత హృదయ విదారకమైనటువంటి విషయం మనం అందరం కూడా గమనించాలి సార్. రేవంత్ రెడ్డి గారు పూర్తి తిరోగమన విధానాలు, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉన్నారు. రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడినటువంటి విషయాల్లో కూడా వారు ఏమాత్రం చొరవ చూపడం లేదండి. అదే కృష్ణారెడ్డి గారు, మేడం వరలక్ష్మి గారు, ఇప్పుడు కృష్ణారెడ్డి గారు చెప్పినట్లు చాలా అంశాలు ప్రస్తావించారు. కృష్ణారెడ్డి గారు 77 హామీలు వ్యవసాయ రంగానికి, రైతాంగానికి సంబంధించి ఇచ్చారు. దాంట్లో 1-2 మినహా పెద్దగా జరిగిందేమీ లేదు అనేది కృష్ణారెడ్డి గారు చెప్పింది. మీ అభిప్రాయం ఏమిటి? 100% వాస్తవం అండి. తను చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ చూడండి, అసలు రైతులకు మరీ ఒక బహిరంగ సభలో ఉండి ఆ రోజు ఏం చెప్పారు రాహుల్ గాంధీ గారు, మన రేవంత్ రెడ్డి గారు, మీరు రైతు రుణాలు తీసుకోండి, తీసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడే పరిగెత్తిపోయి రైతు రుణాలు తీసుకోండి బ్యాంక్లో, మేము 100% మొత్తం 2 లక్షలు కంప్లీట్గా రైతు రుణమాఫీ చేస్తున్నాము, మళ్ళీ తీసుకొని వాళ్ళు రేపు బాధపడే రోజు వస్తుంది, అందుకనైనా తీసుకోండి అని ఎంత గంటాపదంగా చెప్పిండంటే అంత గంటాపదంగా చెప్పిండు. చెప్పి ఏం చేసిండండి, అది ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఎంతో ఉద్యమం చేస్తే తప్ప, ఎంతో కొట్లాడితే తప్ప, రోజు దాని గురించి మాట్లాడితే తప్ప ఆ ఇష్యూని తీసుకోలేదు. తీసుకున్న తర్వాత కూడా కొద్ది కొద్దిగా చేస్తుంటే మొత్తం చేసేసినామని కూడా చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లలో చెప్పడం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ మా గౌరవనీయ హరీష్ రావు గారు, అదేవిధంగా కేటీఆర్ గారు అడుగడుగున దాన్ని ప్రతిరోజు ఆ ఇష్యూ ఎత్తుకొని పోరాటం చేస్తూ ఉంటే కొద్దిగా చేసి కంప్లీట్గా అయిపోయిందని చెప్పిండు కొన్ని మహాసభలుగా. ఎక్కడైపోయింది అని రైతులే డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు, రైతులు ఏడుస్తున్నారు రోడ్డు మీద పడి, రైతులు కూడా ఘోరంగా ప్రభుత్వాన్ని, సీఎం గారిని ఘోరంగా విమర్శించడం, తిట్టడం జరుగుతూ ఉంటే కూడా అయిపోయిందని ఇప్పుడు మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు చివరికి, ఎందుకంటే లెక్కలు అన్ని ఉన్నాయి కదా, రైతులు మాట్లాడుతున్నారు, నాయకులు మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, దానికి సాక్ష్యం ఉంది. కాబట్టి ఇప్పుడు చివరిలో తప్పదు రామచంద్ర అన్నట్టుగా ఇప్పుడు మేము ఇంతమంది చేసినాం అంతమంది చేసినామని చెప్తున్నాడు. లేకపోతే అంత అయిపోయింది, రుణమాఫీ అయిపోయింది. ఇప్పుడు ఎందుకండి అవతల బయట దేశాల్లో మన ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి ఇతర రాష్ట్రాలలో, ప్రతి రాష్ట్రంలో అక్కడికి వెళ్ళి అన్ని జరిగిపోయినాయి, మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాం, అభయహస్తంలో నెరవేర్చినాం, మిగతాయి నెరవేర్చినాం, రైతు రుణమాఫీ కంప్లీట్ గా అయింది అని అక్కడ ప్రచారం చేసుకుంటా ఉన్నారు వాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడేమో ఇప్పటికి కూడా ఇంతమందికే చేయగలిగినాం, కంప్లీట్ గా చేయలేకపోయినామని చెప్పిండు. మరి ఇప్పుడు అక్కడ వెళ్ళి ఏం చెప్తున్నారు వాళ్ళు, అంత రుణమాఫీ అయిపోయింది, మేము అన్ని బాగా చేసినాం, ఇక్కడ కూడా మమ్మల్ని గెలిపించుకోండి, మేము మళ్ళీ ఇక్కడ కూడా చేస్తాము అన్నట్టుగా చెప్తా ఉన్నారు వాళ్ళు. ఎంతవరకు కరెక్ట్ అది? మీరే ఆలోచించండి. అసలు వాళ్ళు చేసింది ఏంది? ఆ రుణమాఫీ కూడా అంత తక్కువ పర్సెంట్, సగం మంది కూడా కాలేదు ఆ రుణమాఫీ. మిగతా అసలు వాళ్ళు ఏం చేయలేదు కండి రైతులకు. ఇందాక కృష్ణారెడ్డి గారు అన్ని చెప్పేసిండ్రు. ఇప్పుడు రైతు ఫ్యామిలీస్ లో ఏవైతే మహిళలకు 2,500 ఇస్తామన్నాడో మంత్లీ, ఇప్పుడు అందులో కూడా మహిళల్లో కూడా రైతులు కూడా ఉంటారు కదండి.
వాళ్ళకు కూడా న్యాయం జరిగినట్టే కదా. రైతు బంధు, రైతు ఇప్పుడు పేర్లు మార్చినా ఏం చేసినా కూడా ఇప్పుడు రైతు భరోసా ఎక్కడుందండి? ఇన్సూరెన్స్, రైతుల పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ ఏదీ లేదు, అన్ని చేస్తున్నాడు. కేసీఆర్ 2000 చేస్తే 4000 చేస్తున్నాడు, 4 చేస్తే 8 చేస్తున్నాడు, 5 చేసింది 10 చేస్తున్నాడు, అంటే డబుల్ చెప్పిండు. ఏది కాలేదు ఇప్పటి వరకు. అదే మేడం, రైతులకు సంబంధించే కదా ఇవన్నీ. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు, ఈరోజు ఒక అంశం మీద కొంత రాజకీయ చర్చ జరిగింది. భారీ ఎత్తున వరి దిగుబడి రాష్ట్రంలో వచ్చింది, రాష్ట్రంలో అది రావడానికి కారణం మేమేనని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ గారు ఖండించారు. అంటే ఈ దిగుబడి ఏదైతే ఎక్కువ వచ్చిందో, ఈ దిగుబడి గతంలో కన్నా చాలా ఎక్కువ వచ్చిందనేది నిజమా, లేదా అది రావడానికి గత 10 ఏళ్ల కృషి కారణమా, లేదా ఈ సంవత్సరంలో ఎక్కువ వచ్చిందా? సార్, నేనైతే వరి దిగుబడి ఎక్కువ వచ్చింది అనేటువంటి స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో సార్, వాటిని మళ్ళీ ఒకసారి మూల్యాంకనం చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. క్షేత్ర స్థాయిలో వరి యొక్క దిగుబడి 30 క్వింటాలు వచ్చేది, నా అబ్జర్వేషన్ లో 25 క్వింటాల్, అంటే దిగుబడి కొంత తగ్గింది సార్ ఈసారి. వాతావరణం కావచ్చు, చీడపీడలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు సార్. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేం చేయబట్టే వచ్చింది అని అంటే సార్, వారు ఏం చేసినారు? ఎన్ని ఎకరాలకి ఇరిగేషన్ పెంచినారా, ఫర్టిలైజర్ సప్లై గాని పెంచినారా, ఫార్మ్ క్రెడిట్ గాని పెంచినారా? వారు దయచేసి ఏం చర్యలు తీసుకున్నారో చెప్తే బాగుండేది సార్. వారు ఏం చర్యలు తీసుకున్నారో చెప్తే బాగుండేది. సరే, ఒకవేళ దిగుబడి పెరిగినట్లయితే సంతోషకరమైనటువంటి విషయమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దిగుబడి పెంచడానికి రైతులకు అందించినటువంటి తోడ్పాటు ఏమిటో వారు పేర్కొంటే బాగుండేది సార్. రైతులు పంట పండిస్తే మేం చేసినాం అని చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు దయచేసి గమనించాలా. పోయిన గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో తెలంగాణలో అత్యధికంగా, మహారాష్ట్ర నంబర్ 1 లో ఉంటే తెలంగాణ నంబర్ 2 లో అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు సార్. మరి ఈ క్రెడిట్ కూడా, ఈ డిస్క్రెడిట్ కూడా వాళ్ళు తీసుకుంటారా అని చెప్పి నేను అడుగుతున్నా సార్. అంతేకాదు, 4500 మంది రైతులు పోయినసారి ఆత్మహత్య, గత 10 సంవత్సరాల్లో ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి వీరు కాంపెన్సేషన్ ఇస్తా అని చెప్పి అది కూడా ఇవ్వలేదు మన రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి గత ప్రభుత్వం మేము ఆదుకోలేదు, నేను వచ్చాక తప్పకుండా ఆదుకుంటా, 4500 రైతు కుటుంబాలకి నేను ఎక్స్గ్రేషియర్ చెల్లిస్తా అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించలేదు. కొన్ని విద్యుత్ సరఫరా పెంచినారా, 24 గంటల విద్యుత్ ఇస్తా అని చెప్పినారు, వారు ఇవ్వడం లేదు. గతంలో కన్నా విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్పి సాక్షాత్ జెన్కో ట్రాన్స్కో అధికారుల మీద ముఖ్యమంత్రి గారు మండిపడ్డటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఏం చేస్తే దిగుబడి పెరిగిందో రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు చెప్తే మాకు అందరికి వినాలని ఉంది సార్. విని అది నేర్చుకోవాల్సినటువంటి విషయం. వారు ఏ మాత్రం కూడా పంటలకి తోడ్పాటు అందించలేదు. ప్రొక్యూర్మెంట్ చూస్తా ఉన్నాం మనం, ఇవాళ ప్రొక్యూర్మెంట్ పరిస్థితి కూడా ఏ విధంగా ఉందో. ప్రభుత్వము వ్యవసాయానికి ఎలాంటి అదనపు తోడ్పాటు అందించడం లేదు సార్. మనం చూస్తా ఉన్నాం, ఫార్మ్ ఇన్పుట్ కోసం రైతు బంధు లేదా రైతు భరోసా ఇవ్వాల్సింది వాళ్ళ క్రాప్ అయిపోయినప్పుడు కూడా ఇవ్వలేదు ఆయన. అదే కనీసం అవి ఇవ్వకుండా నీకు రైతు పెట్టుబడులకు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ కూడా అసలు రైతు భరోసా వస్తుందా రాదా, లేకపోతే ఈ కార్యక్రమం పూర్తిగా రద్దు అవుతుందా అనేటువంటి భయంలో ఇవాళ రైతులు ఉన్నారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అదనపు సాయం చేయలేదండి. మేడం, ఇప్పుడు ఈ రైతు భరోసా, రైతు బంధు ఒక రకంగా చూస్తే అది బీఆర్ఎస్ పార్టీకి నిజంగా ఒక మంచి పథకం. బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టింది, అటు పిమ్మట కేంద్రంలో కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అడాప్ట్ చేసుకునింది. కానీ రైతు బంధు పట్ల గత సంవత్సర కాలం, ఎందుకంటే వీళ్ళు ఏమన్నారంటే అర్హులైన రైతులకి మాత్రమే మేము ఇస్తామన్నది ఒకటి, ఆ అర్హత ఏమిటి అన్నది వాళ్ళు చెప్పేది ఎక్కడైతే వ్యవసాయం జరుగుతోందో ఆ వ్యవసాయం చేసే వాళ్ళకే ఇస్తామని ఒకటి, రెండవది రైతు కూలీలకు కూడా ఇస్తామని చెప్పారు. ఈ రెండు ఒక సంవత్సరం దాటిపోతుంది, అంటే రేపు డిసెంబర్ 7వ తారీఖుకి సంవత్సరం అయిపోతుంది. ఈ రెండు ఇంతవరకు కనీసం దాని మీద కమిటీ వేశారు, మేము జిల్లాలకు వెళ్తాము అని ఆ కిసాన్ కమిషన్ చైర్మన్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు చెప్పారు, మంత్రి గారు చెప్పారు. వీళ్ళు వెళ్ళి ఆ జిల్లాలు తిరుగుతున్నారు, తిరిగి ఇంతవరకు దాని మీద ఏమైంది అన్నది తెలియట్లేదు. వాళ్ళు అసలు ఏ జిల్లాలు తిరగలేదండి, చెప్పడం వరకే పరిమితం అయినరు వాళ్ళు, అంతే చెప్పిండ్రు కానీ వాళ్ళు ఏం తిరగలేదు. అసలు ఇప్పుడు చూడండి, 5,000కి 10,000 ఇస్తున్నాడు కదా రైతు బంధు, ఎక్కడిచ్చాడు? ఇంకా వాళ్ళు అంటే ఒక మాట ఏమన్నారు, ఎక్కువ అంటే లక్షల పైన వస్తుంది రైతు బంధు, ఏమంటారు 100 ఎకరాల భూస్వాములకు ఎందుకు, అది ఇది అన్నారు. సరే బాగుంది,
మరి నువ్వు వెరిఫై చేయాల్సింది కదా. సరే ఇప్పుడు అప్పుడే చేయాల్సింది అంటే నువ్వు 10 ఎకరాల వరకు అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు, అది మీరు చెప్పాల్సింది కదా. అట్లాంటిది ఏం మీరు మాట్లాడలేదు, మీకు ఒక కమిటీ లేదు, మీది ఒక మీటింగ్ లేదు, మీరు ఎక్కడ కేబినెట్ మీటింగ్ లో చర్చించలేదు, మీరు ఎక్కడ మాట్లాడలేదు. అవన్నీ అసలు వాటికి సంబంధించిన ఊసే లేదు, వాటికి సంబంధించిన వర్కౌటే జరగలేదు. జరగనాక వాళ్ళు ఎట్లా చేస్తారండి? చేయలేదు, మీకు సమయం దొరకలేదు, మీకు చేత కాలేదు, పక్కన పెట్టండి. ఏది కంటిన్యూ అయిందో గత ప్రభుత్వంలో ఏది ఉందో దాన్ని కంటిన్యూ చేయాలి కదండి. మనం కొత్తది ఇంప్లిమెంట్ చేయాలన్నా, మనం కొత్తది అడాప్ట్ చేసుకోవాలన్నా పాతదైతే నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి కదా. అయిపోయింది కదా 1 year. రైతుల పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారు ప్రతిదీ పట్టించుకొని వాళ్ళకు లాగోడితో సహా వాటర్ ఒక దాంతో ఒకటి లింక్ లేకపోతే గత ప్రభుత్వాల్లో అసలు రాత్రిపూట పోయి కరెంటు బావులకు నీళ్లు పట్టడము, బావుల దగ్గర మధ్యరాత్రిలు పోయి ఎన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసిండ్రండి. అవన్నీ సాల్వ్ చేసింది కదా గత ప్రభుత్వము. వాటర్ ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళకు 24 hours పవర్ ఉంది కాబట్టి వాటర్ ఇవ్వగలిగినారు. వాటర్ ఇచ్చిండ్రు కాబట్టి పంటలు పండినాయి. వాళ్ళు మధ్యరాత్రిలు పోయి ఆ పాముల కాటుకు, చెల్ల కాటుకు పడాల్సిన బాధలు తప్పినాయి. వాళ్ళకి మంచి దిగుబడి వచ్చింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వంలో మంచి దిగుబడి వచ్చిందండి, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు మంచి నీళ్లు ఇవ్వగలిగిండు, కరెంట్ ఇవ్వగలిగిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు స్కీమ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చిండ్రు, ఇవన్నీ ఇచ్చిండ్రు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవన్నీ రైతులకు చాలా మేలు జరిగింది. కాబట్టి ఇవాళ రైతులంతా కేసీఆర్ పేరు తీసుకుని ఏడుస్తున్నారు కదా. కేసీఆర్ బాగుండే, బీఆర్ఎస్ బాగుండే, మాకు అది ఉన్నప్పుడు బాగుండే, మేము అనవసరంగా అయితే ఎన్నుకున్నాము, ఏదో చేస్తాడు అనుకున్నాము, ఏం జరగట్లేదు, మాకు మళ్ళా కేసీఆర్ కావాలని ప్రజలు చెప్తున్నారు కదండి, రైతులు చెప్తున్నారు కదండి. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చూడండి, ధరణి ఎన్నో కథలు చెప్పారు. ఏదండి ధరణిది? ఎంతమంది ఇప్పుడు అసలు చాలా మంది రైతులకు ఇప్పటికి కూడా వాళ్ళకు రైతు బంధు లేదు. మరి నువ్వు వచ్చిన 10 నెలలు అవుతుంది, 11 నెలలు అయిపోయింది, 1 year కావస్తుంది. కనీసం ఉన్నట్టుగానే ఉంచి ఏవి లేవో, ఎక్కడ కొరత ఉందో, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో, రైతులకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో, నువ్వు ఉన్న వాటిని ఉన్నట్టుగానే నువ్వు కంటిన్యూ చేస్తూ, లేని వాటి కోసం నువ్వు ఆరాటపడి, నువ్వు లేని వాటిని తీసుకొచ్చి అవి ఆలోచించి అవి ఇంప్లిమెంట్ చేసి నువ్వు రైతులకు కావాల్సినవి కానీ ప్రజలకు కావాల్సినవి కానీ ఆ వైపున ప్రయాణం చేసి వాళ్ళ కొత్తగా ఏదన్నా ఇచ్చి ఉంటే బాగుండేది కదండి. నువ్వు ఎక్కువ ఇవ్వకపోతే చచ్చిపోయింది, అది పోనీయండి, నీ వల్ల కాలు వదిలేద్దాం. నువ్వు ఎన్నెన్ని హామీలు ఇచ్చినావో ఆ హామీలలో వేరే అన్నా కనీసం రైతులకు ఉన్నదన్నా నువ్వు ఇచ్చుంటే ఇవాళ వాళ్ళు హ్యాపీగా ఉంటుంది కదా. 1 year దాటిపోతుంది, వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ ఇంకొక మాట కూడా కాంగ్రెస్ నాయకులు కానీ మంత్రులు కానీ అన్నారండి. ఈ సంవత్సరం కాళేశ్వరం నుంచి మేము నీళ్ళు ఇవ్వలేదు, అయినా కూడా దిగుబడి వచ్చింది. అంటే కాళేశ్వరం ఇవి కట్టేసినందువల్లే దిగుబడి పెరిగిందనేది సరికాదు అన్న మాట అన్నారు. అది 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 ఎంతవరకు వాస్తవం వరలక్ష్మి గారు? అసలు కాళేశ్వరం కట్టేస్తే దిగుబడి వచ్చింది అనేది 100% అబద్ధం అండి. అది మన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దిగుబడి ఎక్కువ వచ్చింది. అదే అంటే నా ప్రశ్న మీరు అర్థం చేసుకోవాలి. కాళేశ్వరం వల్ల దిగుబడి ఎక్కువ వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఈ సంవత్సరం మేము కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇవ్వలేదు, అయినా వచ్చింది అంటున్నాడు ఆయన. ఇప్పుడు 1 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చింది మీరు చూసిండ్రు కదా. మేము చెప్పడం కాదు, ఇప్పుడు కృష్ణారెడ్డి గారు నేను చెప్పడం కాదు, మీకు కూడా తెలుసు కదా, చూశారు కదా, అవన్నీ జరిగినాయి కదా. లిఫ్ట్ ఇరిగేషన్ మీద దాని మీద అంతా జరిగింది కదా. కృష్ణారెడ్డి గారు ఇప్పుడు వాస్తవం కదా. అదే రైతులు ఎందుకు ఇవాళ కేసీఆర్ గుర్తు చేస్తున్నారు? అదే నిదర్శనం కదా మనకి. అదే మేడం, కృష్ణారెడ్డి గారు ధరలు ఏదో తీసేస్తే ఏదో పెద్ద పొడిచి పడేస్తామన్నారు. ఏం జరిగింది మరి ఇప్పుడు ధరలో? ఏం జరిగిందండి? ఇప్పుడు ఇందా కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఏవైతే రేవంత్ రెడ్డి గారు వద్దన్నారో అవి పట్టుకొని పోతున్నాడు ఆయన. ఇంకా అంతకన్నా ఘోరంగా అవుతున్నాడు. కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళతో మాట్లాడి, రైతులతో మాట్లాడి, వాళ్ళని ఒప్పించి, వాళ్ళని వాళ్ళలో తీసి ధరణి వరకు వాళ్ళని తీసుకెళ్లి ప్రతి రైతు దగ్గర 13 ఎకరాలు వాళ్ళ ఇష్టంతోనే వాళ్ళు ఒప్పుకుంటేనే, వాళ్ళ సంతకాలతో వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు వచ్చి చేస్తే ఫార్మాసిటీకి దానికి తీసుకోవడానికి వాళ్ళు సిద్ధమైనరు. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి అది కూడా కాదు కదండి. ఘోరంగా వాళ్ళని రోడ్డు మీద వేశారు. పాపం చిన్న పిల్లలు బుక్స్ తీసుకుంటామంటే కూడా వదిలిపెట్టని సందేశం. అసలు ఒకటేనా? ఇటు మూసిద్ తీసుకున్నా, అటు హైదరాబాద్ తీసుకున్నా, అటు రైతాంగానికి సంబంధించి ఇందులో కూడా రైతులు ఉన్నారు కదా, ఇందులో కూడా రైతులకు సంబంధం ఉంది కదా. కాదు కృష్ణారెడ్డి గారు, నేను ఇందాక మేడంని అడిగిన ప్రశ్న కాళేశ్వరం కారణంగా వచ్చింది దిగుబడి అనేది బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంది, కానీ అది కరెక్ట్ కాదు అని నిన్న మాట్లాడినట్టున్నారు కాంగ్రెస్ నాయకులు.
గత 10 సంవత్సరాల్లో సార్ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే వర్షపాతం కూడా గమనించండి దయచేసి. అన్ని డ్యామ్లు కూడా నిండినాయి సార్, చెరువులు నిండినాయి, ప్రాజెక్టులు కూడా నిండినాయి. డెఫినెట్ గా ఇరిగేషన్ సౌకర్యాలు పెరిగినాయి సార్, దానిలో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 24 గంటల పవర్ సప్లై ఏదైతే పెంచిండ్రో, వాగులు వంకల నుంచి కానివ్వండి, బోర్వెల్స్ నుంచి కానివ్వండి వాటర్ ఎక్కువ తీసుకోగలిగినాం. దాని తగ్గట్టు ప్రకృతి కూడా సహకరించింది సార్. ప్రకృతి కూడా గత 10 సంవత్సరాల నుంచి చక్కటి వర్షాలు పడ్డాయి. అదే విధంగా భూగర్భ జలాలు పెరిగినాయి. అదే విధంగా ఈ కరెంట్ సప్లై కూడా ఉన్నది. కాలం కలిసి వచ్చింది సార్. కాలం కలిసి రావడం వల్ల దిగుబడి డెఫినెట్ గా పెరిగింది. 10 సంవత్సరాల లోపల తెలంగాణలో దిగుబడి పెరిగింది. అదే విధంగా మనం గమనించాల్సినటువంటి విషయం మరొకటి ఉంది సార్. గత 10 సంవత్సరాలు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల కొరత లేకుండా ఎరువులు ప్రతి సీజన్ లో అందే విధంగా కూడా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకుంది సార్. అదే విధంగా గోదాముల సామర్థ్యం కూడా 5 లక్షల టన్నులు, 4 లక్షల టన్నులు తెలంగాణలో గోదాములు 95 లక్షల టన్నులకి నాబార్డు సహకారంతో పెంచడం వల్ల ఎరువులు కానీ ధాన్యం కానీ నిల్వ చేసుకొని సరైన సమయానికి సరఫరా చేయగలిగినాం. చక్కటి వర్షపాతం ఉంది, 24 గంటల పవర్ సప్లై ఉంది, భూగర్భ జలాలు పెరిగినాయి. ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఈ కాళేశ్వరం విషయానికి వస్తే దయచేసి గమనించాల్సిన అవసరం ఉంది. 40,000 కోట్ల ప్రాజెక్ట్ ఏ విధంగా 1,00,000 కోట్ల పైచిలకు పెంచి అవకతవకలకు పాల్పడ్డారని చెప్పేసి నిర్మాణంలో నాణ్యత లోపాలు కానివ్వండి, మోటార్ల యొక్క కాస్ట్ కానివ్వండి, మోటార్ల యొక్క క్వాలిటీ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి అనేక అవినీతి పైన అనేక ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలా. కాళేశ్వరం అనేది టిఆర్ఎస్ నాయకత్వానికి ఏటీఎం లాగా మారిందన్నటువంటి విషయం కూడా అంతే వాస్తవం సార్. ఇప్పుడు ఇంకొక అంశం మనం ప్రధానంగా రైతాంగానికి సంబంధించి చూస్తే, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఆయన మీటింగ్లో ఉన్నారన్నారు. ఇప్పుడు ఈ అంశం ఏదైతే ఉందో రైతాంగానికి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి మేము చేస్తున్నా కూడా వీళ్ళు మమ్మల్ని చేయనివ్వట్లేదు అనేది ఒక ఆరోపణ. రెండవది, ఇప్పుడు మీరు మొదట్లో ప్రస్తావించింది రైతులకి ఏదో కేసీఆర్ రైతుల నుంచి కొల్లగొట్టేస్తున్నాడని, భూములు లాక్కుంటున్నాడని ఆందోళనలు చేశారు. ఫార్మాసిటీకి సంబంధించి కూడా మీరు మాట్లాడారు. కానీ ఈరోజు మళ్ళీ అదే ప్రభుత్వం అదే ప్రక్రియ చేయడం అంటే ఇది ఒక రకంగా ద్వంద్వ వైఖరి కాదా? అంటే అభివృద్ధికి మనం ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా, అధికార పక్షంలో ఉంటే ఇంకో రకంగా మాట్లాడే కాంగ్రెస్ వైఖరి కాదా? డెఫినెట్ గా సార్, వారు ఏమని చెప్పారంటే ఫార్మాసిటీ కోసం ప్రభుత్వము, గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే భూములు సేకరించిందో వాటన్నిటిని కూడా హైకోర్టు జడ్జిని ఆధ్వర్యంలో కమిటీ చేసి మరీ రికవరీ చేస్తా అని చెప్పినారు. ఆ రైతులకు స్వాధీనం చేస్తా ఫార్మాసిటీ నుంచి అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఇవాళ అదే ముఖ్యమంత్రి గారు ఇదే ఫార్మాసిటీలో సార్ దయచేసి గమనించాలి, ఈ ఫార్మాసిటీలో భూములు ఉన్నప్పటికీ కూడా, లేకపోతే మన పాసమైలారంలో కానీ పటాన్చెరులో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లో పరిశ్రమ స్థాపించకుండా మళ్ళీ కొత్తగా భూమి సేకరించి, ముఖ్యంగా గిరిజన రైతుల యొక్క భూములు సేకరించి, పూర్ ఫార్మర్స్ యొక్క భూములు సేకరించి తన సొంత నియోజకవర్గంలో ఎంత వివాదాస్పదంగా తయారైంది. అసలు అవసరం ఏముంది సార్? ఇవాళ ఫార్మసిటీ ఒకటి ఏర్పాటు అయింది, దానికి ల్యాండ్స్ అక్వైర్ చేసి ఉన్నాయి, ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. అక్కడ ఫార్మసిటీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి, పవర్ సప్లై కానివ్వండి, రోడ్స్ కానీ, ఆ ఫార్మసిటీలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా వదిలిపెట్టి కేవలం తన బంధువులకు అని చెప్పి ఆధార విమర్శలు వస్తూ ఉన్నాయి. తన యొక్క కుటుంబం లబ్ధి కోసం కొడంగల్లో లగిచర్లలో రైతుల భూములను లాక్కోవడం సమంజసం కాదని చెప్పి వల్ల యావత్ తెలంగాణ ఇలా కోడే కూస్తా ఉంది సార్. నీకు ఫార్మసిటీలో 14,000 ఎకరాల భూములు ఉన్నప్పటికీ నువ్వు మళ్ళీ పోయి కొత్తగా రైతుల భూములు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వరలక్ష్మి గారు, ధరణి అనేది కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రాజెక్టు. భూములని సంస్కరించాలి, భూముల రికార్డులు సంస్కరించాలని తీసుకొచ్చిన ప్రాజెక్టు. కానీ చివరికి వచ్చేసరికి ఆ ధరణి మీద వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. ఒకానొక సందర్భంలో ఒక తహసీల్దార్నే హత్య చేయడం జరిగింది ఒక రైతు ఆవేదనతో. అటువంటి ధరణి ఈరోజు కొంత ఏదో మేము మార్పులు చేస్తాం, ఎందుకంటే ఏదైనా ఒక ప్రక్రియ ప్రారంభమైనప్పుడు లోపాలని సరి చేసుకొని ముందుకెళ్ళడం అలవాటు, మార్పులు చేస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు అన్ని విమర్శలు చేసిన ప్రభుత్వం దాన్ని ఏమాత్రం పట్టించుకోకపోతే ఆ రైతుల రికార్డులకు సంబంధించిన విషయం ఎక్కడిదక్కడే ఉండిపోయింది కదా. అవునండి, ఇప్పుడు అదే కదండి బాధ. నేను చెప్పుకొచ్చేది కూడా అదే. ఇన్ని మాట్లాడిన వాళ్ళు, నేను ఏమంటున్నా, ఇప్పుడు ఒక ఇష్యూ ఉంది, ఒక డెవలప్మెంట్ ఉంది, ఆల్రెడీ వాళ్ళు మనం ఏమంటాం ఇన్స్టిట్యూట్ అయి ఉంది, ఆల్రెడీ చేసి ఉంది. ఇప్పుడు ఒకటి ఉందండి, నిర్మాణ క్రమంలో ఒకటి ఉంది, దాని నిర్మాణ క్రమంలో సగంలో ఉంది, దాన్ని కంప్లీట్ చేయాలా, లేదు కంప్లీట్ అయింది దాన్ని యూజ్ చేసుకోవాలా, ఎట్లా యూజ్ చేసుకోవాలా, మొత్తానికి లేదు తీసుకురావడం ఎట్లా చేయాలా
అనే దాని మీద ఉండాలి. ఏ చిన్న ఇష్యూ తీసుకున్నా కూడా, అంత పెద్ద పెద్ద ఇష్యూస్ పోకపోయినా చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది కదండి. వానికి ఆలు వచ్చినాయి అనుకోండి, వాడు నెక్స్ట్ దానికి పోతాడు. వానికి 1 2 3 వచ్చినాయి అనుకోండి, వాడు ఏమిటి ఎక్కల దగ్గరికి పోతాడు, అంటే టేబుల్స్ దగ్గరికి పోతాడు. అట్లా ఏముంటది, ఈయనకి ఏమున్నాయి, అన్ని మంచిగా కేసీఆర్ 10 ఏళ్లలో ఏమన్నా అవునన్నా కాదన్నా, ప్రతిపక్షాలు విమర్శించినా విమర్శించకపోయినా నిజంగా అండి మనం గుండె మీద చేసుకుంటే కేసీఆర్ గారు ఎన్ని డెవలప్మెంట్స్ చేసిండ్రు, ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు మనందరికీ తెలుసు. సరే, తీసుకొచ్చిన చాలా వాటిలలో 1 2 అవకతవకలు ఉంటే ఉండొచ్చు గాక, కొన్నిట్లో ప్రాబ్లమ్స్ ఉంటే రావచ్చు గాక. ఇప్పుడు అంత పెద్ద కాళేశ్వరం అండి, ఒక చిన్న ట్యాంక్ కట్టుకుంటేనే దాంట్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒక చిన్న ఇల్లు కడతామండి, వెంటనే ఒక ఇంటికి వెంటనే క్రాక్స్ వస్తున్నాయి, ఒక ఇంటికి వస్తలేవు. ఇట్లా రకరకాలుగా ఉంటది కదండి. అట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, రాలేదని మేము చెప్పట్లేదు. అది మేబీ ఆర్ మే నాట్ బి. అయినప్పటికీ మరి అటువంటివి సరి చేయాలి. ఒక క్రాక్ వచ్చింది ఇంటికి, దాని క్రాక్ ను సరి చేస్తారా? ఇల్లు గుల్లగొట్టి మళ్ళీ ఇల్లు కడతాడండి ఎవడన్నా తెలివి ఉన్నాడు? కాదు కదా. కేసీఆర్ గారు చేసిన దాంట్లో అవకతవకలు ఉంటే తీసుకెళ్ళండి, ఈ తప్పుని పెట్టండి, ముందు పెట్టండి. మిమ్మల్ని ఎవరు కాదన్నారు? మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని మా కేటీఆర్ గారు ఏం చెప్తారు, జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా, తీసుకుపోవచ్చు నన్ను అంటున్నాడు. ఎవరండి అట్లా చెప్పేది? డైరెక్ట్ చెప్తున్నాడు కదా. వాళ్ళ దానికోసం నేను చేయాల్సి వచ్చింది. యాజ్ ఏ మున్సిపల్ చైర్మన్ గా నాకు హక్కు ఉంది, మున్సిపాలిటీ మినిస్టర్ గా అక్కడ ఆ రూల్స్ అట్లున్నాయి, చెయ్యాలా, చేసిన తప్పైతే తీసుకెళ్ళండి, చేయండి, అరెస్ట్ చేయండి, తీసుకెళ్ళండి, వెళ్తా, ఏముందో నేను కూడా నిరూపించుకుంటాను. మొత్తం ప్రెస్ బయట ఎట్లా చూపించిండండి, ఒక్కొక్కటి ఎందుకు చేయాల్సి వచ్చిందో. ఆ విధంగా ఈ గవర్నమెంట్ కి వడ్డిచ్చిన విస్తరి అండి ఇవాళ తెలంగాణ రాష్ట్రము. ఆయన అదృష్టం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంత చిన్న వయసులో సీఎం కావడము, అది వడ్డించి పెట్టిన ఈ విస్తరి ముందొచ్చి కూర్చోవడము, ఎంత చక్కగా యూజ్ చేసుకోవచ్చండి దాన్ని, ఎంత మంచి పేరు తెచ్చుకుంటాడు అనుకున్నాం. నిజంగా కూడా చెప్తున్నానండి, నేను కూడా అనుకున్నా. ఎందుకంటే ఎప్పుడు ఇండిపెండెంట్ గా గెలిచి వచ్చిన తెలివితేటలు బాగా ఉన్నాయి, అపారంగా. అదే తెలివితేటలతో చక్కగా సీఎం అయిపోయిండు. ఎంతో కష్టపడ్డ నాయకులు, సీనియర్ మోస్ట్ నాయకులు, నేను పుట్టక ముందు ఉన్న నాయకులు అంతా ఉన్నారు, వాళ్ళందరూ సీఎం గాంధీ సీఎం అయిపోయిండు. సరే, మనకు తెలిసిన వ్యక్తి మా దగ్గర చేసిపోయింది కదండి రేవంత్ రెడ్డి గారు కూడా. నేను స్టేట్ జనరల్ సెక్రటరీ పోలిట్ బ్యూరో అండి, ఉద్యమ నాయకురాలని మొట్టమొదటి మనం చెప్పాను కదా. అప్పుడు రేవంత్ రెడ్డి గారు మా దగ్గర కార్యకర్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారితో మాతో కలిసి పనిచేసిండు. ఎంతో కొంత హ్యాపీనెస్ ఉంటది కదా, సర్లే మనవాడే ఇండు అని. అట్లా ఎంత బాగా చేస్తాడు అంటే, యంగ్ లీడరు చాలా బాగా తీసుకుపోతాడు. తెలంగాణకు కావాల్సిన ఇప్పుడు ఎంతవరకు మేము చేయలేకపోయినామో, ఎక్కడ మా వ్యాగినాయో, ఎక్కడ మావి తప్పులు జరిగినాయో, ఆ తప్పులు జరగకుండా వాటిని సరిచేసి ఎక్కడ మేము ఆపినామో అవి ముందుకు తీసుకెళ్తాడు. మేము ఏమి ఇయ్యలేకపోయినామో అవి ఇచ్చుకుంటాడు. పబ్లిక్ మంచిగా అవుతుంది, రైతులకు మంచిగా అవుతుంది, దాన్ని సెట్ చేస్తాడు. వక్బోర్డ్ అని ఎంత మంది రైతులు కూడా ఆత్మహత్య చేసుకొని ఏడుస్తున్నారండి ఇప్పుడు కూడా, ఆ వక్బోర్డ్ కింద కొన్ని భూములు తీసుకెళ్ళినందుకు. అవి పట్టించుకోవాలి కదండి. ఇప్పుడు రైతు అధ్యక్షుడు అయ్యిండు కోదండరెడ్డి గారికి ఇవన్నీ తెలివాయండి. కోదండరెడ్డి గారే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వక్బోర్డ్ కింద పోయిన వాటికి ఆయననే సపోర్ట్ చేసిండు. ఆయన ధర్నాలకు పోయిండు. ఇదే మా ఉమ్మడి మెదక్ జిల్లాలో తీసుకుంటే జైరాబాద్ ఆ సైడ్కి వెళ్ళిండు, వాళ్ళకి సపోర్ట్ చేసిండు, నేను చేస్తాడు, ఎన్నో చెప్పిండు. ఆ రోజు నుంచి వాళ్ళకు 1 year 2 years ఆయన చుట్టే తిరిగిండు ఇదే కోదండరెడ్డి. ఇవాళ అయినా వ్యవసాయ రైతు చైర్మన్ అయిన కోదండరెడ్డి దగ్గరికి మా రైతులంతా తిరిగిండ్రు. మరి ఆ రోజు అధికారంలో లేనప్పుడు నువ్వు తిరిగినావు, చేస్తున్నావు, ఇదన్నావు అదన్నావు కోదండరెడ్డి గారు. ఈ రోజు ఈ టీవీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నా, ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి, ఇవాళ సంగారెడ్డి జిల్లా నుంచి నేను కూడా ఏమంటారు రైతునే, నాది కూడా జైరాబాదు, నాది సత్వార్ విలేజ్, నేను రైతును. ఇవాళ నేను కూడా అందులో ఒక నష్టపోయిన దాన్ని, నేను కూడా ఇవాళ ఆ బాధల్లో ఉన్నదాన్ని. నేను అడుగుతున్న ఒక మహిళగా, నీ సోదరిగా, మరి ఏమైంది? ఇవాళ నువ్వు అధికారంలో ఉన్నావు, అదే రైతు సమాఖ్యకు చైర్మన్ అయినావు, రాష్ట్రానికి నువ్వు చైర్మన్ అయినవి. ఇవాళ నువ్వు తలుచుకుంటే ఎంతసేపు మీరు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ముందు పెట్టలేదా? సీఎం దగ్గర ఇది తీసుకెళ్లలేదా? ఇంతకు 1 year అవుతున్నా మా రైతుల ప్రాబ్లం సాల్వ్ కాలేదు, వర్క్ బోర్డ్స్ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ కాలేదు? ఇది ఛాలెంజ్ గా తీసుకోండి, దయచేసి ఛాలెంజ్ గా తీసుకోండి. మీరు మా రైతులకు మాట ఇచ్చిండ్రు, మీ బీఆర్ఎస్ మీద ఎత్తిపొడిచిండ్రు, బీఆర్ఎస్ ను తప్పుగా చూపించిండ్రు, మీరు వచ్చి మాట ఇచ్చిండ్రు, మీరు వచ్చి వాగ్దానం చేసిండ్రు. రాహుల్ గాంధీ వచ్చి ఒక దగ్గర వాగ్దానం చేస్తాడు, సోనియా గాంధీ వచ్చి ఇంకొక దగ్గర వాగ్దానం చేస్తుంది, మన రేవంత్ రెడ్డి గారు అన్ని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి వాగ్దానాలు చేస్తారు. అదే విధంగా మీరు కూడా మా జైరాబాద్ కు వచ్చి వాగ్దానం చేసిర్రు, నేనుంటా మీ వెనకాల, నేను చేస్తా అన్నారు. గవర్నమెంట్ వచ్చినాక కూడా మన గవర్నమెంట్ కదా చేస్తా అన్నారు. 1 year కావస్తుంది, ఇప్పటి వరకు కాలేదు, రైతులు ఏడుస్తున్నారు. కోదండరెడ్డి గారు మీకు నమస్కారం పెట్టి చెప్తున్నా, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఈ వక్ బోర్డ్ అనేది ఉంది, ఒక్క చిత్తు పేపర్ కూడా వక్ బోర్డ్ మీద లేదు. ట్రిబ్యునల్ జరిగింది, 10 ట్రిబ్యునల్స్ చేసి ఎవరు మన దగ్గర, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న హనుమంతరావు గారు ట్రిబ్యునల్ పెట్టిండు, 10 సిట్టింగ్స్ జరిగినాయి. వక్ బోర్డు వాళ్ళు చిన్న చిత్తు పేపర్ కూడా తీసుకెళ్ళి రాలేకపోయినప్పుడు యాన్సెస్టర్స్ ప్రాపర్టీ రైతులది,
రైతుల యాన్సెస్టర్స్ ప్రాపర్టీ అవును ఎందుకు మేడం. ఇవ్వలేకపోతున్నావు? ఇప్పుడు మీరు ఎందుకు రేవంత్ రెడ్డి గారి దగ్గర చెప్పలేకపోయినరు? వక్ఫ్ మీరు బోర్డు- నిజంగా రైతులకు చేయాలని న్యాయం అదే, అనుకుంటే అదే. ఇది చిన్న ఇష్యూ, దీన్ని తీసుకొని చేయండి మీరు ఇప్పుడు. వక్ఫ్ బోర్డు సమస్య కాదు, ఇంకా చాలా సమస్యలు ఏవైతే అలా ఉన్నాయో. ఉంటాయండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది నా నేటివ్ ప్లేస్. అవును నా మేడం. రైతులు నన్ను అడగరా, నువ్వు రైతుల గురించి మాట్లాడినావు మేడం, మన సమస్య ఎందుకు మాట్లాడలేదు అదే అని అదే అడుగుతారు మీరు వాళ్ళు. మీరు చెప్పింది ఏంటంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మేము 2-3 సార్లు చర్చించాము. ఆ వక్ఫ్ బోర్డు రేపో మాపో ఆ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వబోతోంది. ఆ సమస్యలు అది వాస్తవం అండి. పార్లమెంట్ ఏంది, మన చర్చలు ఏంది, మన మోదీ గారు ఏంది పక్కన పెడదాం. ఇదే సమస్య మీద ఈయన చైర్మన్ ఆయన అన్నిసార్లు అక్కడికి వచ్చి చెప్పిండు. మరి వాళ్ళ రైతులకి ఏం భరోసా ఇస్తున్నాడు? మా రైతులకి ఇవ్వాలి కదా, కలవాలి కదా. వక్ఫ్ బోర్డు అధికారాలను తగ్గించాలి, వక్ఫ్ బోర్డు అధికారాలను తగ్గించాలని టీఆర్ఎస్ పార్టీ యొక్క విధానం మోదీ గారు స్పష్టం చేస్తే చేయాలి. అందరికి చేస్తాడు, మాకు కూడా వస్తుంది, అది వేరే విషయం. మేము ఎంత కష్టపడ్డాము, ఎన్నేళ్ళు తిరిగాము, కోర్టు అడ్వకేట్ ని పెట్టాము, చాలా చాలా జరిగినాయండి. అసలు నిజంగా చూస్తే ఆ రోజు కలెక్టర్ గారు ఇచ్చేయాలి, రిజర్వ్ లో పెట్టాడు. కలెక్టర్ పవర్ ఉంటది, కలెక్టర్ గారు ఇవ్వాలి, ఇవ్వలేదు. ఎవరు అడగాలి? మరి మీ ఇవాళ మంచిగా ఎవరు పోరాటం చేసిరో ఇవాళ ఆయన చైర్మన్ అయ్యారు కదా, వారే చైర్మన్ అయినప్పుడు వాళ్ళకి ఈజీ కదా. నేను అడిగేది అది. మీరు ప్రతిపక్షాన్ని వాళ్ళ దుమ్మెత్తి పరిస్థితి కదా, ఆ రోజు అధికారులు ఉన్న వాళ్ళని. ఇవాళ మీ చేతిలోకి వచ్చింది కదా, చేయండి సార్. అదే ఇప్పుడు మనతో పాటు మేడం ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ కృష్ణారెడ్డి గారు, ఈ వక్ఫ్ బోర్డు సమస్య వచ్చింది. వక్ఫ్ బోర్డు సమస్య మీద భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది. త్వరలో దీని మీద చట్టం కూడా వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. అది మనం మాట్లాడదాం. ఈ ఈ రైతులకు సంబంధించిన మోదీ గారికి చెప్తామండి, థ్యాంక్స్ అప్పుడు మోదీ గారికి చెప్తాము. అంతేగాని వీళ్ళకి కాదు కదా. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? అవును మేడం, ఆయన చేసినప్పుడు అందరికి అవుతుంది, మాకు అవుతుంది అంటారు. చాలా సంతోషం. టిఆర్ఎస్ పార్టీ వక్ఫ్ బోర్డు యొక్క అధికారాలను పరిమితం చేయాలా అనే చెప్పేటువంటి లైన్ తీసుకోవాలని చెప్పి నేను మేడం గారిని కోరుతా ఉన్నా. వారి నాయకులకి వారు సర్ది చెప్పాల్సిన అవసరం ఉంది. వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారులతోనే రైతులు కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎంత కష్టపడుతున్నారో పెద్దలు మేడం వరలక్ష్మి గారు ప్రస్తావించారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. వక్ఫ్ బోర్డు యొక్క అధికారాలను పరిమితం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అపరిమిత అధికారులు ఉండడం ఏ సంస్థ కూడా మంచిది కాదని చెప్పి వారు అభిప్రాయపడుతున్నారు. వారు పార్టీ విధానంగా తీసుకోవాలని చెప్పి మేము వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు మనతో శ్రీధర్ రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారిని, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ సమస్యల మీద ప్రధానంగా కృష్ణారెడ్డి గారు ఇందాక చెప్పారు 77 అంశాల మీద హామీలు గుప్పించింది. ఆ అంశాల మీద ఎంతవరకు వాళ్ళు పురోగతి సాధించారు? ఎందుకంటే కాంగ్రెస్ గెలిచింది కూడా గ్రామీణ ప్రాంతాల నుంచే, నగర ప్రాంతాల నుంచి కాదు. అంటే రైతాంగం కాంగ్రెస్ని నమ్మి ఓటేసి గెలిపించిన తర్వాత సంవత్సరం పూర్తి చేసుకుంటున్న వేళ ఏం పూర్తి చేసింది, ఎంత పురోగతి సాధించింది? ఒక మాటలో చెప్పాలంటే, ఒక నారాయణపేట జిల్లాలో 69 జీవో ఏదైతే ఉన్నదో ఇరిగేషన్కు, లిఫ్ట్ ఇరిగేషన్కు, అదొక్కటి పాజిటివ్ అంశం మా లెక్క ప్రకారం. అయితే అది మినహా అది కార్యరూపం దాల్చడానికి సమీపంలో ఉన్నది, సంవత్సరం అవుతున్నది. అయితే మిగతా విషయాలలో ఏ విషయంలో కూడా ముందడుగు వేయలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే రైతు భరోసా అనుకోండి, వాళ్ళు రైతులు అడిగింది కాదు 10,000 ఇస్తే 15,000 ఇస్తాం అనేది అవుతుందో. రుణమాఫీ కూడా ఇప్పుడు అసంపూర్తిగానే ఉన్నది. ఎంతోమందికి రుణమాఫీ కాలే. అలా నేను కూడా నేను ఒకనే కాదు, నాకు 67-68 ఇయర్స్, మా తమ్ముని కూడా కాలే, ఆయన కూడా 60 సంవత్సరాలు. అంటే మా కుటుంబాలు ఒకటి కాదు కదా, వేరే కదా. అట్లా ఎంతోమంది రైతులు ఉన్నారు. అట్లా రుణమాఫీ కూడా కాలే. అట్నే ధాన్యం కొనుగోలు విషయంలో ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో యావరేజ్లో క్వింటల్కు 8 కిలోలు కట్ చేస్తుండ్రి, కొంటుండ్రి. కానీ ఇప్పుడు కొనడమే లేదు, సగం కూడా కొనలేదు. ఇప్పుడు మా వడ్లు కూడా, మాది జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచెర్ల అనే గ్రామం, నంచెర్ల సొసైటీ, ఒక 20 రోజుల పైన దాంట్లో కళ్ళంలో పోసి మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నాం. అంటే వేచి చూసి రోజు పరదాల కిరాయి కావడము, ఇది కావడము ఏదైతుందో, రోజు కాపలా కాయడము, ఎండబోయడం, మళ్ళీ దగ్గర చేయడము, ఈ ఖర్చు భరించలేక ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నాం మేము. అంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నాము అంటే 150 నుంచి 200 రూపాయలు మినిమం తక్కువ రేటుకి అమ్ముకుంటాం. అట్లా ఇప్పుడు ఇన్ని హామీలు అయితే గుప్పించారు, కానీ హామీలు అమలు ఏదైతున్నదో 1 సంవత్సర కాలంలో కూడా హామీలు అమలు కావడం మొదలు కాలేదు. అంటే
దాదాపు రైతులలో చూసుకుంటేనేమో రుణమాఫీ 50% ఎబోవ్ రైతులకు కావచ్చు, కానీ అమౌంట్ రూపకంగా చూసుకుంటే అది 50% కన్నా ఎక్కువ కాలే రుణమాఫీ కూడా. మరి వీళ్ళు లెక్కలు మారుతున్నాయి, ఇది మారుతున్నది, ఏమీ సాధించినట్టు రైతాంగం. మీరు ఒక మాట అన్నారు, ఇది ప్యూర్లీ రైతులు గెలిపించుకున్న ప్రభుత్వం. ఎందుకంటే హైదరాబాద్తో కూడుకొని పరిసరాలలో 25 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. 25 ఎమ్మెల్యే సీట్లల్లో ఒక ఇబ్రహీం పట్నం తప్ప మిగతా ఒక్కటి కూడా కాంగ్రెస్కి రాలే. కనుక పూర్తిగా గ్రామీణ ప్రజలు నమ్మిండ్రు కాంగ్రెస్ను, రేవంత్ రెడ్డి గారు నమ్మిండ్రు, గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ని నమ్మిండ్రు, నమ్మి ఓటేసిండ్రు, రైతులు ఓటేసిండ్రు. గ్రామీణ ప్రాంతం అంటే రైతులే, ప్యూర్లీ రైతులే. టౌన్లలో కూడా మనం కామారెడ్డి రాలే, కరీంనగర్ రాలే, ఇట్లా ఎన్నో టౌన్లు చూసుకుంటే టౌన్లలో కూడా మనకు జగిత్యాల రాలేదు, ఇట్లా ఎన్నో టౌన్లు కూడా ఓడిపోయినరు కాంగ్రెస్. అంటే ప్యూర్లీ రైతాంగం తన భుజస్కంధాల మీద కాంగ్రెస్ పార్టీని మోసి గెలిపించుకుంటే వాళ్ళకు ఒరిగింది ఏంటిది? ఇప్పుడు జవాబు చెప్పాల్సిన అవసరం బాధ్యతనైతే ఉంటుంది. అదే కృష్ణారెడ్డి గారు, మీరు మొదట్లో 2 అంశాలు ప్రస్తావించారు. నిధులకు సంబంధించిన హామీలు కొన్ని అయితే, నిధులతో సంబంధం లేని హామీలు అంటే వ్యవస్థకు సంబంధించినవి కానీ, ప్రణాళికకు సంబంధించినవి కానీ, పాలసీకి సంబంధించినవి కానీ, ఇలాంటి హామీలపై కూడా పెద్దగా ఈ ప్రభుత్వం ఒకటి ఆ రైతు బీమాని మాడిఫై చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని మాడిఫై చేసి ఇస్తామన్నారు. దాంట్లో కూడా పెద్దగా నిధుల సమస్య లేదు. అలానే ఈ మీరు చెప్పిన కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో నిధుల సమస్య లేని వాటిని కూడా వీళ్ళు చేయకపోవడానికి కారణం ఏంటి? స్పష్టంగా చెప్పాలంటే సార్, ఇక్కడ స్పష్టంగా విషయం సార్, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనే లేదనేది క్లియర్ గా స్పష్టమైతే ఉంది సార్. మనం చూడండి సార్, వ్యవసాయ యూనివర్సిటీలను బలోపేతం చేస్తామని చెప్పినారు. వాటికి సకల సౌకర్యాలు కలిగిస్తాము, రీసెర్చ్ సెంటర్లను డెవలప్ చేస్తాము, జిల్లా స్థాయిలో కూడా మనము రీసెర్చ్ సెంటర్లను డెవలప్ చేస్తాము, వరంగల్లో, జగిత్యాల్లో యూనివర్సిటీలను ఇంకా అప్గ్రేడ్ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు రాజేంద్ర నగర్ యూనివర్సిటీ యొక్క భూములని హైకోర్టుకు అప్పచెప్పడం, అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో సాతం రాయిలో హైవే ఫేసింగ్ లోనే ల్యాండ్ ఉంది సార్, 2 కిలోమీటర్ల దూరం. ఆ ల్యాండ్ కాకుండా రాజేంద్ర నగర్ యూనివర్సిటీ భూములు ఇవ్వడము చూడండి, వారికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. అంతేకాదండి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద గతంలో 25 లక్షల మిగులు భూములు పేదలకు పంపిణీ చేసిన, అంటే పేపర్ వాళ్ళకి టైటిల్స్ ఇప్పటికి కూడా 25 లక్షల ఎకరాల భూములకు సంబంధించినటువంటి టైటిల్స్ ఇవ్వలేదు. ఆ 25 లక్షల ఎకరాల భూమికి టైటిల్ ఇస్తా అని చెప్పి వీరు ఎన్నికల మేనిఫెస్టోలో వీరు మెన్షన్ చేసినారు సార్ క్లియర్ గా. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో 25 లక్షల మిగులు భూములకు సంబంధించినటువంటి నిరుపేదలకు చెందాల్సినటువంటి భూములకి యాజమాన్య హక్కులను ఇస్తామని చెప్పినారు. దానికి ఖర్చు కాదు సార్, దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర. అదే విధంగా ధరణిని అప్గ్రేడ్ చేయడానికి సార్ దయచేసి గమనించాలా, 212 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ల్యాండ్ రికార్డ్ డిజిటలైజేషన్ ప్రాజెక్ట్ కోసం నాటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇస్తే, సరే వాళ్ళు ధరణిని స్టార్ట్ చేసినారు, అరకొరగా స్టార్ట్ చేసి దాని యొక్క ఏటీఎం గా రెవెన్యూ అధికారుల ద్వారా టిఆర్ఎస్ పార్టీకి పెద్ద ఆదాయ వనరుగా సమకూర్చుకున్నారు. ఇందాక అనేక సార్లు మనం చూసాం, మీరు కూడా చర్చలో ప్రస్తావించారు, రెవెన్యూ అధికారులు కోట్లాది రూపాయలు, మండల తహసీల్దార్లే కోట్లాది రూపాయల వసూలు చేసి ఆ పై స్థాయి అధికారులకు, అదేవిధంగా అధికార పార్టీ నాయకులకు చేస్తే రైతులు తిరగబడి కిరోసిన్ పోసినటువంటి సంఘటనలు మనం చూసినాం. దాన్ని మనము ధరణిని మనము లోపాలను సవరించడానికి పెద్ద ఖర్చు కాదు సార్, ఆ పని కూడా చేయడం లేదు. ఈ విధంగా ఎలాంటి ఇంకొక గమ్మతైనటువంటి హామీ ఏమి ఇచ్చినారంటే, ఫర్టిలైజర్ మరియు పెస్టిసైడ్స్ విత్తనాల యొక్క ధరవరలను గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు మీద, మండల పంచాయతీ నోటీస్ బోర్డుల మీద మేము ఏ రోజుకి ఆ రోజు ప్రదర్శించి రైతులను చైతన్యపరుస్తామని చెప్పినారు. దీనికి ఖర్చు కాదు సార్, మీరు హైదరాబాద్ నుంచి రోజు ఒక ఫ్యాక్స్ మెసేజ్ పెడితే సరిపోతుంది సార్. వాళ్ళకి రోజు ఒక మెయిల్ ఇస్తే, లేదా వాట్సాప్ లో వాళ్ళకి అధికారులకు మెసేజ్ పంపితే వాళ్ళు ప్రింట్ తీసి అక్కడ డిస్ప్లే చేస్తారు. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను కూడా మీరు ఇది ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు సార్. అంతేకాదు, కొనుగోలు కేంద్రాల విషయం ఇందాక ప్రస్తావించిన శ్రీధర్ రెడ్డి గారు, కొనుగోలు కేంద్రాల్లో మీరు జాప్యం చూడండి. సన్న వడ్లు కొనుగోలు చేయకపోతే మిర్యాలగూడలో ఈ నెల 10వ తారీఖు 12వ తారీఖు హైవే పైన గంట పాటు ట్రాఫిక్ స్తంభించే విధంగా రైతులు ధర్నా చేసినారు సార్. రైతులు ధర్నా చేసినారు, కొనుగోలు కేంద్రాలను పట్టించుకోవడం లేదు. ఈ ఆర్థిక పరమైనటువంటి విషయాలతో ముడిపడినటువంటి ఏ సమస్యను కూడా వీళ్ళు పరిష్కారం చేసేటువంటి దిశలో లేదు. వీరికి చిత్తశుద్ధి లేదు. దానికి ఫార్మాసిటీయే పెద్ద ఉదాహరణ, లగిచర్ల సంఘటన పెద్ద ఉదాహరణ.
ఇవాళ ఫార్మాసిటీ కోసం భూములు సేకరించడం అక్రమం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సొంత నియోజకవర్గంలో లంబాడా రైతులు, గిరిజన రైతుల యొక్క భూములను ఎలాంటి ఇది లేకుండా ఇచ్చేయడమే కాకుండా వాళ్ళను ఒక నక్సలైట్ల మాదిరిగా వాళ్ళని వాళ్ళ జైలులోకి దోయడాన్ని వాళ్ళ మనం చూస్తా ఉన్నాం సార్. ఈ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ కర్షక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తా ఉంది. అదే ఒక్క నిమిషం, శ్రీధర్ రెడ్డి గారు చెప్పిన దానికి మీరు చెప్పేది పూర్తిగా వ్యతిరేకం. రైతుల్ని ముందు పెట్టి ప్రభుత్వం గెలిచింది అనేది వాస్తవం. ఇప్పుడు ఇంకొక విషయం కూడా శ్రీధర్ రెడ్డి గారు, మీరు ఇందాక ఈ ప్రొక్యూర్మెంట్ గురించి చెప్తూ ఈ బోనస్ అనేది ఇస్తున్నామని చెప్పారు. అది ఒక పెద్ద ప్రచారాంశంగా కూడా ఈ మధ్య కాలంలో చేశారు. మేము 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంది. నిజంగా బోనస్ ఇస్తున్నారా? ఒక మాట చెప్పాలంటే బోనస్ అనేది ఎలక్షన్ ముందు మాట. ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సన్నవడ్లకు బోనస్ అన్నారు. అవును, సన్నవడ్లు వీళ్ళ దగ్గర ఎందుకు అమ్ముకుంటారు? సన్నవడ్లకు మార్కెట్లోనే ఎక్కువ ఉంటుంది కదా రేటు. ఇంకొక విషయము, వీళ్ళు ప్రభుత్వంలోకి రాకముందు, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాకముందు ఇంతకుముందు ఏమన్నారు? సన్నవడ్లు, దొడ్డువడ్లు ఏదైతే ప్రొక్యూర్మెంట్లా మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ దొడ్డుబట్లను తీసుకోదు, బాయిల్డ్ రైస్ అవుతున్నాయి కనుక ఇవి తీసుకోదు అనే అంశం వచ్చింది. ఒక 2 సంవత్సరాల క్రితం అంశం వచ్చింది. అంశం వచ్చినప్పుడు మేము పండించేదే ఇది అనే మాటతోనే ఉద్యమాలు చేసారు కదా వీళ్ళు, ఇప్పుడు మళ్ళీ సన్నవడ్లు అంటే సన్నవడ్లు ప్రొడక్షన్ ఏదైతున్నదో 1-2 జిల్లాలల్లో కొద్ది మేరకు తప్ప సన్నవడ్ల ప్రొడక్షన్ ఎవరు చెయ్యరు. చేస్తే 500కి ఎక్కువ ఓపెన్ మార్కెట్లే అమ్ముకుంటారు. ఇక మరి దానికి వీళ్ళు ఇచ్చేది ఏమున్నది? వీళ్ళు ఇప్పటివరకు ఎంత ఇచ్చిండ్రు చెప్పమనండి, వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. అసలు ప్రొక్యూర్మెంటే డిలే. ఇప్పుడు నేను చెప్తే కదా 8 కిలోలు యావరేజ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో మిల్లర్లు యావరేజ్ల 8 కిలోలు, కనీసం 8 కిలోలు క్వింటాల్కు తరుగు కింద తీసి మన లెక్క చేద్దరు. అట్లాంటిది 8 కిలోలు పోయినా సరే అని అప్పుడు అమ్ముకున్నారు. ఇప్పుడు అసలు కొనేదే లేదు కదా, ఇప్పుడు అసలు కొనడమే లేదు కదా. చాలా జాప్యం చేశారు, చాలా జాప్యం చేసి ఉండి ఇప్పుడు ఏదో కొంచెం స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు గత సంవత్సరం గత పంటలకు ప్రొక్యూర్ చేసిన వీళ్ళు ప్రొక్యూర్ చేయలేరు ఈసారి. అంటే ఈ మిల్లర్ల వ్యవహారం కూడా కొంత ఈసారి మేము కంట్రోల్ చేస్తాం, మిల్లర్లు దోచుకుంటున్నారు, దాన్ని నియంత్రిస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ పద్ధతి మారింది. అప్పుడు ఎట్లయితున్నదో 8 కిలోలు అంటే 820 160 రూపాయలు వాళ్ళు అన్అఫిషియల్గా దోసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు కొనని కారణంగా 150-200 రూపాయలకు తక్కువకు మేము అమ్ముకుంటున్నాం కదా. అమ్ముకుంటే మళ్ళీ అదేంటిది? దోపిడీ రూపం మారింది. దోపిడీ రూపం మారింది. ఎందుకంటే ప్రభుత్వం కొనని కారణంగా 200 రూపాయలకు రైతు నష్టపోయేది అయితే ఇప్పుడు సమానమే. అప్పుడు 8 కిలోలు నష్టపోతుండే, ఇప్పుడు 200 రూపాయలు నష్టపోతున్నాడు క్వింటాల్కు. ఇప్పుడు సమానమే కదా. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు, మిల్లర్లంతా దోచుకుంటున్నారు, ఈ పౌర సరఫరాల శాఖకు సంబంధించి అవినీతి జరుగుతోందని ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి అక్కడ ఈరోజు డైరెక్టర్ కమిషనర్గా పెట్టారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఈరోజు ఆ మిల్లర్ల వ్యవహారం సరిగ్గా ఉందా? రైస్ మిల్లర్లు నాటి నుంచి నేటి వరకు అదే పాటలు నడుస్తున్నారు సార్. రాష్ట్రంలో 1600 రైస్ మిల్లులు ఉంటే 116 రైస్ మిల్ల పైన రెవెన్యూ రికవరీ చట్టం కింద కేసులు నమోదైనాయి. వాళ్ళు ఇప్పుడు రైస్ మిల్లర్ల దగ్గర ఉండేటువంటి ధాన్యం అంతా సివిల్ సప్లై శాఖ సేకరించేటువంటి ధాన్యం. అంటే సర్కార్ సొమ్మే రైస్ మిల్లులో ఆ ధాన్యం అక్కడ ఉంటది. వాళ్ళు బియ్యం పట్టించి ప్రభుత్వానికి ఇవ్వాలా, మిల్లింగ్ ఛార్జీలు అవన్నీ తీసుకోవాలి సార్ వాళ్ళు. అంటే ప్రభుత్వం యొక్క సొమ్మే అక్కడ ఉంటది. ఈ ప్రభుత్వం యొక్క ధాన్యాన్ని మిల్లర్లు అడ్డగోలుగా మార్కెట్ లో అమ్ముకొని సొమ్ము చేసుకొని వాళ్ళు దారి మళ్లించినటువంటి వ్యవహారం ఉంది. ఈ 116 రైస్ మిల్లుల మీద రెవెన్యూ రికవరీ చట్టం కింద కేసులైనాయి సార్. ఇంకా హెచ్చరించి మాట వరుసకి వాళ్ళకి గడువు ఇచ్చినటువంటి రైస్ మిల్లు సుమారు 400-500 రైస్ మిల్లు ఉంటాయి సార్. ఇవి గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పటికి కూడా అదే విధంగా ఉన్నాయి సార్. రెవెన్యూ రికవరీ కింద కేసు పెట్టినారు కానీ వాళ్ళ దగ్గర రికవరీ చేసినది ఏం లేదు సార్. కేవలం కేసు నమోదు చేసి పేజీలకు నడుపుతున్నారు. కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలాడుతూ ఉన్నారు. ఇవాళ రైస్ మిల్లర్లు రాజకీయ పార్టీలకు ఎన్నికల ఖర్చుల కోసం ప్రధానమైనటువంటి ఆదాయ వనరు రైస్ మిల్లులు లేదా సివిల్ సప్లైస్ వ్యవహారం రైతులకు మేలు చేసే విధంగా కాకుండా రైస్ మిల్లర్లకు మేలు చేసే విధంగా ఉంది సార్. అదే వరలక్ష్మి గారు, చివరిగా మనం ఈ మొత్తం వ్యవహారాన్ని తీసుకుంటే ఇప్పుడు రైతు కుటుంబాలని
ప్రధానంగా పరిపుష్టి చేయడానికని వాళ్ళకి రకరకాల ప్రత్యామ్నాయాలు, లేదా ఒంటరి మహిళలకి, రైతు భర్త చనిపోయిన వాళ్ళకి రకరకాల సంక్షేమ పథకాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అవి అమలవుతున్నాయా కుటుంబానికి సంబంధించి, మహిళలకి సంబంధించి? ఏ ఒక్క పథకం కూడా ఇప్పటివరకు అమలైతే లేదండి వాళ్ళు ఇచ్చిన హామీలలో. మహిళలకు సంబంధించి కానీ, వికలాంగులకు సంబంధించి కానీ, ప్రతి ఒక్కరికి సంబంధించి ఏది కూడా అమలు అవ్వకపోవటం లేదు. అది రైతులది కానీ, మామూలు మహిళలది కానీ, ఎవరిది కానీ. ఇది అవుతుంది అని ఒకటి చెప్పమనండి, ఏది లేదు. కనీసం గతంలో ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చింది కూడా ఇవ్వట్లేదని నా బాధ ఇప్పుడు. అవి కంటిన్యూ అయిన వాళ్ళకి బాగుండేది కదండి. మొన్న ఎంతకి అది వృద్ధాప్య పెన్షన్స్ ఎవరికి వేసినట్టున్నారు అంతే. అది 2-3 నెలల తర్వాత ఒక 2-3 నెలలు ఏదో పెండింగ్ పెట్టి, అంటే మరి ఆ పెండింగ్ ఎవరు ఇవ్వాలా? 2 నెలలు 5 నెలలు ఏదో అయితే 2 నెలలు ఏదో ఇచ్చినట్టున్నారు. మరి మిగతా 3 నెలలు ఎవరు ఇవ్వాలి? పాపం వాళ్ళు వృద్ధులు కదా, వాళ్ళకి ఎట్లా? అది అమలైనట్టు కూడా కాదు కదా. నువ్వు గతంలో ఏదో దాన్ని కంటిన్యూ చేస్తే కనీసం వాళ్ళకి ఎవ్రీ మంత్ అదన్నా ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు వృద్ధులు, వాళ్ళు ఏ టాబ్లెట్స్కో, దేనికో, చిన్న ఖర్చుకో, తినడానికో వాళ్ళు వాడుకుంటారు. నువ్వు 3 నెలలు 5 నెలల దాకా వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ వేయకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళు వేసిన తర్వాత కూడా 2 నెలలు వేస్తే మిగిలినది వాళ్ళు సప్పో చేసి వాళ్ళు వాడుకొని ఉంటారు. వాళ్ళు ఎట్లా కట్టుకోవాలి? ఇట్లా ఒకటని కాదు, వాళ్ళకి ఏది అమలు చేయలేదు కదా. ఫ్రీ బస్సు తప్పితే ఆ ఫ్రీ బస్సు చిత్రమైనటువంటి విషయం ఏంటంటే సార్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో దానిలో ఐటమ్ నెంబర్ 3 కింద ఈ రైతులకు సంబంధించినటువంటి హామీలు ఉన్నాయి సార్. ఆ హామీలో ఐటమ్ నెంబర్ 51 రైతు దంపతులకు, భూమి కలిగి ఉన్నటువంటి రైతు దంపతులకు పెన్షన్ కి ఎలిజిబుల్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టోలో సెలవిచ్చినారు సార్. అంటే మామూలుగా 4.5 ఎకరాల తరి లేదా 7.5 ఎకరాల భూమి ఉన్నట్టయితే ఆ రైతులు పెన్షన్ కి అనర్హులు సార్. రైతు దంపతులు వాళ్ళ పెన్షన్ కి అనర్హులు. కానీ అంటే గతంలో నిబంధన ఉండేది. కానీ వీరేమన్నారు అంటే రైతు దంపతులకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ యొక్క ల్యాండ్ హోల్డింగ్ నేను పెన్షన్ ఇస్తానని చెప్పి ఐటమ్ నంబర్ 51 కింద పేర్కొన్నారు. దాని గురించి కనీసం ఎలాంటి ప్రకటన కానీ తీసుకోవడం లేదు. ఇప్పుడు కులగణనకు పంపించిన సమగ్ర సర్వే ఏదైతే ఉందో దాంట్లో అడిగిన ప్రశ్నలు మీరు ఆలోచించారా సార్? అందులో దేనిలో ఏ మాత్రం ఎందులో దొరికినా రేపు రైతులు కానీ, మహిళలు కానీ, ఇంకొకరు కానీ ఏ మాత్రం ఏదో ఒకటి ఉందనుకోండి దాన్ని బూచి చూపించి ఆపేద్దామని. కనీసం ఏమంటారు, గత ప్రభుత్వం ఇచ్చినా కూడా ఆపడానికి ఎన్ని అడిగారండి? అవన్నీ ఎందుకండి? కులగణన కోసమే అయితే నీకు కులమేంది, వృత్తి ఏంది అంతే కావాలి కదా. అవన్నీ అవసరం లేదు కదా. అవన్నీ ఎందుకు అడుగుతున్నారు? పాపం ఎంతమంది భయపడుతున్నారు. ఆ రేషన్ కార్డు కొరకు కూడా ఎక్కడ మా రేషన్ కార్డు పోతుందని భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. రేషన్ కార్డు కొరకు ఇంకేం చేస్తుందండి ఈ ప్రభుత్వం? ఉన్నోళ్ళ కూడా ఏమంటే పీక్ పడేస్తుంది రేపు అధికారంలో ఉంటాడంటారా? నాకైతే అదే కులగణనకు సంబంధించి చాలా అనుమానాలు, భయాలు, ఆందోళనలు ఉన్నాయి. నగరాల్లో అయితే అసలు జరగట్లేదు. ఇంకొక అంశం విషయం సార్, ఇంకొక విషయం ఏంటంటే ఆ వచ్చిన వాళ్ళకు కూడా పూర్తి అసలు వివరాలు తెలివై, విషయాలు తెలివై, వాళ్ళకి ఏం చేయాలనో అర్థమైతే లేదు. కొన్ని ప్లేస్లలో ఇది రాయమన్న వాళ్ళు రాయమంటున్నారు. మీరు చూస్తున్నారు కదా యూట్యూబ్. అవును మేడం, అది మనం ఒక్క నిమిషం చర్చించుకుందాం. చివరగా ఇంకొక విషయం, రైతుల గురించి ఒక్క సబ్మిషన్ ఇందాక వచ్చింది మనకు టాపిక్ లో. అయితే రైతు బంధు ఏదైతే ఉందో రైతులకు ఇస్తాను అని చెప్పి రైతులకు మాత్రమే కేసీఆర్ గారు ఇస్తే ఈయన ఏం చేసిండు? రైతులకే కాదు రైతు కౌలుదారులకు ఆ విషయానికే వస్తున్నా. అవును, మనం ఇక్కడ నువ్వు రైతుకే దిక్కులేదు, కౌలుదారికే నడుస్తావు. అదే ఇక్కడ ఇద్దరు మిగిలిపోయారండి. అదే మా చర్చ అంతా కూడా అదే మేడం. ఒక్క నిమిషం. రైతాంగం అంటే భూమి కలిగిన రైతు అన్ని మాత్రమే భావన వస్తుంది. కానీ వ్యవసాయం మీద కౌలుదారుడు ఆధారపడి ఉంటాడు, రైతు కూలీ కూడా ఎవరైతే పొలంలో పనిచేస్తారో వీళ్ళిద్దరూ కూడా ఆధారపడి ఉంటారు. వీళ్ళు కౌలుదారుడికి మేము రైతు బంధు ఇస్తామనేది ఒకటి. అంటే కౌలుదారుడిని ముందు గుర్తిస్తామన్నారు, వాళ్ళకి గుర్తింపిచ్చి రుణాలు వచ్చే ఇది చేస్తామన్నారు. ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒకానొక సందర్భంలో కౌలుదారుడిని గుర్తించే వీలే లేదు అని తేల్చేశారు ఆయన. సో ఈ కౌలుదారుడి సమస్య అలానే ఉండిపోతుంది. అంటే రైతు వేరు, భూ యజమాని వేరు. ఇప్పుడున్న పరిస్థితి ప్రభుత్వం అదే. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. ఒకటి చెప్తాడు ఉత్తమ్ కుమార్. అదే ఒక్క నిమిషం ఆగండి. అదే ఒక్క నిమిషం ఆగండి సార్.
ఒక్క మాట చెప్పాలంటే ఇప్పుడు గతంలోనైతేనేమో భూమి ఉన్న ప్రతి వ్యక్తి వ్యవసాయదారుడు రైతు. ఇప్పుడు పెరిగిన ధరలు ప్రకారంగా భూముల ధరలు రియల్ ఎస్టేట్ ప్రకారము ఇంకో భూమి ప్రకారము పెరిగిన ధరల ప్రకారంగా ఇంతకుముందు వడ్లమ్మి మడ్లు కొందరు, వడ్లమ్మి పొలాలు కొందరు, కష్టం చేసి పండించి కొని అమ్ముదురు. ఇప్పుడు పంటమ్మి పొలాలు కొనే పరిస్థితి లేదు, పంటమ్మి జీవించే పరిస్థితి లేదు, పొలాలు కొనే పరిస్థితి లేదు. పొలాల విలువలు పెరిగినాయి కనుక పిల్లల పెళ్లిలకు, అప్పులకు, అనారోగ్యాలకు, విద్యలకు, చదువులకు వీటన్నిటి కొరకు అమ్ముకుంటున్నారు. అమ్ముకుంటే కొన్న వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయం చేయడం లేదు. ఇప్పుడు ఇంతకుముందేమో భూమి ఉన్న ప్రతి ఒక్కరు రైతు, ఇప్పుడు అట్లా లేదు. రైతు వేరు, భూయజమాని వేరు. భూయజమాని దుబాయ్ పోయి ఇచ్చినాయన్నా, అమెరికా పోయి ఇచ్చినాయన్నా, అక్రమంగా సంపాదించినాయన్నా, పొలిటీషియనా ఇంకో రకంగా సక్రమంగా వ్యాపారంలో సంపాదించినైనా వాళ్ళందరూ భూయజమానులు అయిపోతున్నారు. దాదాపు 30-40% వాళ్ళ చేతులకి వెళ్ళిపోయింది భూమి. రైతులు వేరు. అంటే రైతులు అంటే ఇంతకుముందు ఎవరైతే ఒక పెద్ద ఆసామి దగ్గర జీతం ఉండి వాళ్ళు బతికినరో వాళ్ళంతా ఇప్పుడు రైతులైనరు. ఇప్పుడు అన్యాయం జరిగేది ఎవరికి అంటే భూయజమానులకు అన్యాయం జరగట్లేదు. అన్యాయం జరిగేది వాస్తవ వ్యవసాయదారునికి, అది కౌలు అనుకోని ఏ పద్ధతిలో చేసినా వాస్తవ వ్యవసాయదారునికి మాత్రమే, రైతుకు మాత్రమే అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని అరికట్టడానికి రైతు బంధు, రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమి ఇవ్వాలి? వాళ్ళు పండించిన పంటకు ధర ఎక్కువ ఇస్తే ఎవడు పండిస్తే వాడికి వస్తుంది. భూయజమానికితో సంబంధం లేదు, కమతంతో సంబంధం లేదు, నీ పాస్బుక్తో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. ఆ ప్రాంతంలో ఏ పంట ఎక్కువ పండిస్తారో, ఇప్పుడు 2000 ఉన్నాయనుకోండి, వాళ్ళు 2000 ఉంటే ఇంకో 500 ఎక్కువ ఇచ్చుకోనండి. కందులు 5000 ఉన్నాయనుకోండి, ఇంకొక 5000 ఇచ్చుకోనండి. ఈ రైతు బంధు, రైతు భరోసా ఇవ్వడం ఎందుకు? ఇది ఏదైతే ఉన్నదో ఇది నేరుగా ఉత్పత్తిదారునికి చెందాలి. ఏదైనా ప్రభుత్వంది ఇన్పుట్ సబ్సిడీ అయినా, ఇన్పుట్ సబ్సిడీ కూడా అవసరం లేదు. వాస్తవంగా ఏంటి అంటే నేరుగా మార్కెట్లో ఉన్న రేటు కన్నా, ఎంఎస్పీ కన్నా, లేకుంటే మిగతా దానికన్నా సపోర్ట్ చేసి, అంటే చాలా 20-23 పంటలకే ఎంఎస్పీ ఉన్నది, మిగతా పంటలన్నింటికి ఇప్పుడు ఉల్లిగడ్డకి ఎంఎస్పీ ఉండదు. కానీ ఉల్లిగడ్డ షార్టేజ్ వచ్చినప్పుడు చైనా నుంచి కాదు కానీ పాకిస్తాన్ నుంచి కూడా కొనుక్కొచ్చి ఇక్కడ మనం రైతు బజార్లలో పెట్టి అమ్మినాం. మరి ధర పడిపోయినప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి సేకరించి కొంటా అంటేనే మారుతుంది ధర. ప్రైవేట్ లాబింగ్లా ప్రభుత్వం మేము కొంటాము, ప్రొక్యూర్ చేస్తాము, ఉల్లిగడ్డ ప్రొక్యూర్ చేస్తాము, ఇది ప్రొక్యూర్ చేస్తాము, ధరలు పడిపోయినప్పుడు మేము ప్రొక్యూర్ చేస్తాము అనే మాట మాట్లాడి ఏదో ఒక సంస్థ ద్వారా కొంత ప్రొక్యూర్ చేసి కొంత మార్కెట్లలో పెడితేనే ఆ ధర చేంజ్ అవుతుంది. కనుక ధర ఎక్కువ ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు. అంటే ఇదంతా కూడా ఎన్నికల స్టంటే, మేము కౌలు రైతులకి ఇస్తాం, ఇది ఇస్తాం, అది కాదు. చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి నువ్వు మంచి ధర వచ్చే ఏర్పాటు చేయాలి. అంటేనా కృష్ణారెడ్డి గారు? రైతు కౌలు రైతులకు సంబంధించి, కౌలు రైతులు కాదు, వ్యవసాయం చేసే రైతు ప్రధానంగా. అంటే భూయజమాని వేరు, ఇంతకు ముందటి పరిస్థితి ఇప్పటికీ భూయజమాని వేరు, రైతు వేరు, ఉత్పత్తిదారుడు వేరు. కృష్ణారెడ్డి గారు, ఉత్పత్తిదారుడికి నేరుగా. అయితే ఇప్పుడు ఒక చిన్న విషయం అంటే ఒక్క సెకండ్ సార్. ఇప్పుడు మీరు చెప్పారు 2 వర్గాలు అని, ఒకటి రైతు, ఒకటి కూలీ అని. ఇక్కడ 2 వర్గాలు కాదు, 3 వర్గాలు. ఒకటి యజమాని, 2 కౌలుదారు, 3 రైతు కూలి, 3 ఉన్నారండి ఇక్కడ. ఇప్పుడు సార్ అంటున్నారు 40-50 ఎకరాలు, 100 ఎకరాలు అవతల అదర్ స్టేట్స్ వాళ్ళు వాళ్ళ చేతులలో ఉండొచ్చు, 100 ఎకరాల భూస్వామి ఉండొచ్చు, 200 ఎకరాల భూస్వామి కూడా ఉండొచ్చు, అది వేరు. కానీ అదే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న భూస్వామి కూడా ఉన్నాడు, రైతు కూడా ఉన్నాడు. వాడు ఓనర్ అవుతాడు కదా, యజమాని అవుతాడు కదా. 10 ఎకరాలు ఉన్నా, 20 ఎకరాలు ఉన్నా, ఇవాళ రేపు 40-50 ఎకరాలు ఉన్నా పెద్ద లెక్కలకు రాదు కదండి. పంటలను బట్టి, ఈ మారుతున్న కాలమానాన్ని బట్టి, మారుతున్న రేట్లను బట్టి, పెద్ద మారుతున్న పిల్లల ఫీజులను బట్టి అది పెద్ద ఇష్యూ కాదు. 40-50 ఎకరాలు ఉన్నా కూడా గరిబోడి కిందనే వస్తాడు. పిల్లలను చదివించుకోవాలంటే నిజంగా ఆ ఫీజులు కట్టి వాళ్ళని చక్కగా చదివించుకొని, చక్కగా పెంచుకొని, ఈ సమాజానికి తగినట్టుగా పెంచి వాళ్ళను అభివృద్ధిలోకి తెచ్చి వాళ్ళని చదివించి ఒక స్థాయికి తీసుకొచ్చి వదిలిపెట్టాలంటే 40-50 ఎకరాల రైతు కూడా గరిబోడి. నన్ను అడుగుతా ఇప్పుడు ఈ లెక్కన అన్నప్పుడు రైతు ఒకవైపు సరే, వేలళ్ళు, కోటీశ్వర్లు, భూస్వాములు, దొరలు వాళ్ళని వదిలిపెడదాం, నవాబులను వదిలిపెడదాం, రావులను, రెడ్లను, దొరలను అలా వదిలిపెడదాం. 30 ఎకరాలు 10 ఎకరాలు పండిస్తే బోనస్ రాదండి. 30-40 ఎకరాలు అతను రైతే అవుతాడు. అదే లేదు మేడం, ఇక్కడ ఆధారపడి ఉంటాడు. కాబట్టి కౌలుదారు కూడా లాభసాటి ధర ముఖ్యం. అతను కూడా రైతే అవుతాడు. ఇట్లా 3 ఉంటున్నారు దాంట్లో, ఒకరు కాదు. అదే చివరగా కృష్ణారెడ్డి గారు నేను అదే ప్రశ్న అడుగుతా. ఒక్క నిమిషం ఆగండి. రేటు పెంచితే ఓకే,
రేట్ ఎంత రేటు పెంచినా సార్, ఎంత రేటు పెంచినా దానికి ఎంత రేట్ వచ్చినా ఆ వచ్చింది కొందరు దాన్ని దాచుకొని మళ్ళా ఏమంటాము దానికి పెట్టుబడికి పెట్టుకోవచ్చు, లాగోడికి అంటాం కదా, కొందరు పెట్టుకోవచ్చు ఆ పెట్టుబడికి, కొందరితో ఖర్చు కావచ్చు, కొందరు ఆరోగ్యాలకే పెట్టుకోవచ్చు, కొందరికి ఏ రకంగానైనా ఖర్చు అయి ఉండొచ్చు. ఆ సమయానికి తీరా వర్షాలు కురుస్తున్నప్పుడు పంట పెడుతున్నప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులు లేక చాలా మంది అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ అప్పు చేయొద్దు రైతు, అప్పుకు పెట్టుబడి ఇస్తా మీకు అప్పు చేయకుండా గుండె వాళ్ళకి మీరు బాధ పెట్టుకొని ఆ పంట రాకపోతే మీరు ఆత్మహత్యలు చేసుకొని ఆ డబ్బు ఒక్క నిమిషం మేడం, మీ భావన అర్థమైంది. రైతు బంధు ఉండాలి అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పేది, రైతు బంధు ఉండాలి, అది సహాయపడుతుంది అందులో. అవునవును మేడం. కృష్ణారెడ్డి గారు సార్ ఇప్పుడు రైతు కూలీలకి ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్లు ఒక నిమిషం చెప్తాను. ఇప్పుడు కోవిడ్ సందర్భంగా ఇవ్వాలన్న రైతు కూలీ నడిచిపోయిండా ఎక్కడికన్నా? ఇక్కడ హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డర్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేటోళ్ళు, కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసే కార్మికులు 1000 కిలోమీటర్లు నడిచిపోయినరు. దారిలో ఎంతోమంది అన్నదానం చేస్తే భోజనం చేసుకుంటూ పోయినరు. అట్లాంటిది ఎక్కడన్నా ఒక రైతు దగ్గర పనిచేసే కూలీ, అసలు రైతు వేరు కూలీ వేరు లేడు ఇప్పుడు. రైతే కూలీ, కూలే రైతు లెక్క ప్రకారంగా. ఎందుకంటే ఉపాధి హామీకి 300 మంది పోతారు, కానీ వడ్లెండ పోస్తే నేర్పడానికి ఒక మనిషి దొరకడు. అట్నే 40 కిలోల సంచి, 40 కిలోల బస్తా, నేను 70 కిలోల సంచి భుజం మీద వేసుకొని ట్రాక్టర్ మీద ఎక్కి లోడ్ చేసుకుంటుంటే నేను. అట్లాంటిది ఇప్పుడు 40 కిలోల సంచి మోయడానికి బీహార్ లేబర్ వచ్చిందండి. బీహార్ లేబర్ వచ్చిందండి. ఒక్క నిమిషం కృష్ణారెడ్డి గారు, కూలే రైతేండు, గతంలో ఉన్న కూలే రైతేండు, ఇంతకు ముందున్న పెద్ద రైతు కూడా చిన్న రైతు అయిపోయాడు. అయితే ఇప్పుడు ఏదైతే లాభసాటి ధర వాళ్ళకి ఎంత అయితే ఖర్చు అవుతున్నదో దాని మీదకి వెళ్ళి 10, 20%, 30% కలిపి ఇచ్చినట్టయితే లాభసాటిగా ఉత్పత్తిని ఖర్చును అనుగుణంగా చేసుకొని దాని మీద ఎంతైతే ఆయన ఫాయిదా అవుతుందో చూసుకుంటే 10 ఎకరాల 3 ఎకరాల రైతు ఉంటే 3 ఎకరాల పంటకు ఆయనకు ఆ ధర వస్తుంది. 30 ఎకరాల రైతు ఉంటే 30 ఎకరాల ధరకు రైతు సస్టైన్ అవుతాడు. ఈ చర్చ మనం అంటే వ్యవసాయానికి లాభసాటి ఎలా మార్చాలి అన్నది వచ్చినప్పుడు మనం ఇది చర్చించుకోవచ్చు. ఇప్పుడు మనకి సమయం కూడా కృష్ణారెడ్డి గారు కరెక్ట్గా నా దగ్గర 2 నిమిషాలు ఉంది. ఈ చివరి అంశం రైతు కూలీలకు సంబంధించిన అంశం ప్రధానంగా వామపక్షాలు వీళ్ళు దీని మీద ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు మన సీతారెడ్డి గారు చెప్పినట్టు రైతు కూలీ వీళ్ళ మధ్యలో పెద్ద లేదు, మీరు మంచి లాభసాటి ధర ఇవ్వగలిగి వ్యవసాయాన్ని లాభసాటిగా చేర్చగలిగితే అందరికీ బెనిఫిట్ చేసినట్లే అన్నది మన సీతారెడ్డి గారు చెప్పింది. ఇప్పుడు యాజ్ ఏ హోల్గా తీసుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ల్యాండ్ ఓనర్ అని లేదా రైతు కూలీ ఏ రకంగా తీసుకున్నా చివరగా మీ అభిప్రాయం ఈ మొత్తం రంగానికి ఈ సంవత్సర కాలంలో లాభసాటి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేసిందా లేదా, పని చేయకపోతే ఏం చేస్తే బాగుంటుంది? మీరు 2 నిమిషాలు మీరిచ్చే సూచనతో నేను ముగిస్తాను. రైతు కూలీకి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో 12,000, ఎందుకంటే రైతు కూలీలకి ఏం చెందడం లేదు. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి సార్. గుడిసెల్లో ఇవాళకి నివసిస్తూ ఉన్నారు, కూలిపోయే దశలో ఉన్న రేకుల ఇళ్లలో నివసిస్తూ ఉన్నారు రైతు కూలీల సమస్య చాలా జటిలమైనటువంటి సార్. ఎందుకంటే ఆయనకి 365 days పని దొరకదు. నరేగా పనులు కొన్ని చోట్ల ఉంటున్నాయి, కొన్ని గ్రామాల్లో, అనేక గ్రామాల్లో పనులు కూడా ఇబ్బందిగా ఉంది. రైతు కూలీలకు డెఫినెట్ గా సహాయం అందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అంశాలను పేర్కొన్నదో వాటిని ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం. కూలీలంతా రైతులు కూలీలు అంత కూలీల స్టేజ్కే వచ్చిండ్రు. రైతు కూలీలకు 12,000 ఇస్తాను వీళ్ళు ఒప్పుకున్నారు. 12,000 కాదు 24,000 ఇవ్వాలి. ఎందుకంటే హైదరాబాద్ రాకుండా ఉంటాడు ఆయన, నెలకు 2,000 దొరికితే రైతుకు అందుబాటులో ఉంటాడు. మా ఊరికి రండి సార్, నేను రైతు కూలీలను చూపిస్తాను. ఉన్నారు సార్ ఇప్పుడు కూడా. అవును మేడం. లేకుంటే వ్యవసాయం. ఒక్క నిమిషం కృష్ణారెడ్డి గారు ముగిస్తే చెప్పండి సార్. ఇప్పుడు దయచేసి ప్రొఫెసర్ జానాయ్ గారు ఎవరైతే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రైతులకు సంబంధించిన అంశాలను ఆయనే వైస్ ఛాన్సలర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు. ఆర్థికంగా నేను పూర్తిగా స్టడీ చేసినాను, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలాంటి ఇబ్బందికరంగా లేదు, రైతులకు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసేటువంటి బాధ్యత నాదని చెప్పినారు. ఎక్కడ ప్రచారానికి పోతే అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి దేవుడి మీద ప్రమాణం చేసినారు. బైబిల్, భగవద్గీత, ఖురాన్
నాకు ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పేసి బైబిల్ కు బాయ్ చెప్పినారు, ఖురాన్ కు ఖుదాఫీజ్ చెప్పినారు, భగవద్గీత మీద ప్రమాణం చేసి ఎలాంటి బాధ్యత లేకుండా పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. వారు ఎన్నికల మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేసినట్లయితేనే రైతులకు మేలు జరుగుతా ఉంది. ఇవాళ లేకపోతే గతంలో జరిగిన విధంగా తెలంగాణ దేశంలోనే 2వ అతిపెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి రాష్ట్రం. తెలంగాణ యొక్క వ్యవసాయం సంక్షోభంలో పడేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా ఈ రుణమాఫీ చేయాలి, అదేవిధంగా రైతు భరోసా అందించాలి. కౌలు రైతులు 16 లక్షల మంది ఉన్నటువంటి కౌలు రైతులకు రుణాలు కానీ ఇతరత్ర సహాయం అందించే విధంగా వాళ్ళు చేయాలి. ధాన్యం యొక్క సేకరణను పూర్తిగా పటిష్టంగా ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. అదే విధంగా వాళ్ళు ఏ విధంగా చెప్పినారో భూసార పరీక్షలు నిర్వహించాలి, వ్యవసాయ పంటలకి బీమా కల్పించాలి, పాల సేకరణ ధర ప్రభుత్వం సరసమైన ధర ప్రభుత్వం సేకరిస్తా అని చెప్పింది. ఇవాళ ధర తగ్గిపోయినప్పుడు కూడా మాట్లాడలేదు. డైరీ ఫార్మ్స్ అన్ని కూడా నష్టాల్లో ఉన్నాయి సార్. అదేవిధంగా గొల్ల కుర్మలకు 2 లక్షల గొర్రెలు అందిస్తా అని చెప్పినారు. అదే అండి. బీమా సౌకర్యం అన్ని కూడా అమలు చేయాల్సిన వ్యవసాయ రంగాన్ని ముఖ్యంగా అదే వ్యవసాయ రంగాన్ని అనుబంధ పరిశ్రమల్ని కూడా పటిష్టం చేస్తేనే గ్రామాలు బాగుంటాయి, రైతులు బాగుంటారు అనేది ప్రధానంగా. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సార్ ఇవాళ. అవును మేడం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, వాళ్ళని విస్మరించొద్దు. అదే అందరికీ అంటే ఇక్కడ కేవలం వ్యవసాయమే కాదు, అన్ని రంగాలు అనుబంధ రంగాలని కూడా పటిష్టం చేస్తేనే చిత్తశుద్ధిగా గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటే రైతులు బాగుంటారు, అందరూ బాగుంటారు. ఈ విషయం మీద చిత్తశుద్ధితో, ఎందుకంటే నమ్మి ఓట్లు వేసిన వాళ్ళ కోరికలను నువ్వు చెప్పిన దాన్ని నమ్మి ఎవరైతే నీ వెనక నిలబడ్డారో వాళ్ళ యొక్క నమ్మకాన్ని కోల్పోకుండా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. సంవత్సరం కాలం వరకు గత ప్రభుత్వం అది చేసింది, 10 ఏళ్లలో ఇది జరిగింది, 10 ఏళ్ళు వాళ్ళు ఇలా నాశనం చేశారని మాటలు చెప్పినా రాబోయే రోజుల్లో ఆ మాటలు చెప్తే ప్రజలు వినే పరిస్థితుల్లో ఉండరు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థం చేసుకుని ఈ గ్రామీణ ప్రాంతాలకు పట్టుగొమ్మైన వ్యవసాయం రైతాంగాన్ని వాళ్ళకిచ్చిన హామీల్ని నెరవేర్స్తే బాగుంటుందనేది మీ అందరి అభిప్రాయం. అదే అభిప్రాయాన్ని ప్రభుత్వం కూడా స్వీకరిస్తుందని ఆశిస్తూ ఈరోజు ఈ చర్చలో పాల్గొని మీ విలువైన అభిప్రాయాలను చెప్పిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాను. రేపు 4 Sides TV పొలిటికల్ థాట్ చర్చా కార్యక్రమంలో మరొక చర్చాంశంతో కలుద్దాం.